హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో మొదటి మాట చదవడానికి వంశీ గారు ఉన్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. ఆయన వచ్చి వాక్య భాగాన్ని చదవవలసిందిగా కోరుచున్నాను. సంఘమంతటికి కూడా వందనాలండి. యేసుక్రీస్తు వారు సిలువ వేయడం తర్వాత ఆయన సిలువలో పలికిన మొదటి మాట అనమాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకొంటగా చీట్లు వేసిరి. ఆమేన్. దేవుడి వాక్యం దీవించిన గాక. మన మధ్యలో సహోదరుడు చందుపాల్ గారు వచ్చి ఈ వాక్యాన్ని వివరించవలసిందిగా కోరుచున్నాను. దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు, అలాగే సంఘానికి కూడా నా వందనాలు. యేసుప్రభు వారు సిలువలో మాట్లాడిన మాటలలో ఫస్ట్ మొదటి మాట మీ మధ్య నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం యేసయ్య. యేసయ్య గడిచిన కాలమితి దేవా, మీరు ఎక్కల కింద దేవా మమ్మల్ని కాచి కాపాడినందుకు దేవా మీకు వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో ప్రభు, ఈరోజు ప్రభు మేమందరం ఇక్కడ కూడి ప్రభు నేను ఆరాధించడానికి దేవా మాకు సాయం చేసినందుకు దేవా మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో ప్రభు మేమందరం కలిసి ప్రభు ఇదిగోనైనా మీరు మాట్లాడిన సిలువలో ప్రభు ఇదిగోనైనా మొదటి మాటను ప్రభు మీకు జ్ఞానం చేస్తుండగా ప్రభు మీరు మాకు సాయం చేయమని కొరకు చేసిన ప్రభు దాన్ని బట్ల దేవా మీరు మాకు సాయం చేయండి ఆయన. ఇదిగోనైనా పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాకు సాయం చేయమని కోరుకుంటూ ప్రార్థన చేసాం ప్రభు. మీరు మమ్మల్ని దీవించి మీరే మహిమ పొందుకోమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసు ప్రభు వారు శిలువలో ఉన్నప్పుడు మొదటిగా మాట్లాడిన మాట ఏంటంటే క్షమించమని చెప్పాడనమాట. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ యేసు ప్రభు వారు చివరిసారిగా అతని శిష్యులతో చివరిసారిగా ఉన్నది ఎక్కడంటే గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారిని అప్పగించడానికి శిష్యుల్లో ఉన్న 12 మంది శిష్యుల్లో ఉన్న ఒక వ్యక్తి యోధా ఇస్కరియోతు అతను ఆయన యేసు ప్రభు వారిని అప్పగించడానికి వాళ్ళ జన సమూహానికి వాళ్ళందరికీ ఏం చేస్తాడంటే అవకాశం ఇస్తాడనమాట. యేసు ప్రభు వారు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేయుచుండగా అక్కడ వాళ్ళ శిష్యులతో గడుపుచుండగా అప్పుడు ఈ జన సమూహములందరూ న్యాయాధిపతులు వీళ్ళందరూ యేసు దగ్గరకు వచ్చి యేసయ్యని పట్టుకుంటారు. యేసయ్యని పట్టుకున్నప్పుడు యేసయ్యని అక్కడ నుండి వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారంటే పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. పిలాతు దగ్గరికి ఎలా తీసుకెళ్తారంటే ఆ యేసయ్యని ఈడ్చుకుంటూ పిలాతు దగ్గర తీసుకెళ్ళి పిలాతు దగ్గర యేసయ్యకి అగెనెస్ట్గా యేసయ్య ఏం చేశాడు అది చెప్పకుండా యేసయ్యకి విరుద్ధంగా అన్నీ పిలాతుకి చెప్తూ ఉంటారనమాట. అప్పుడు పిలాతు యేసయ్య దగ్గరకు వచ్చి యేసుని అడుగుతాడనమాట, నువ్వేనా యూదుల రాజు అని యేసయ్యని అడుగుతాడు. అప్పుడు యేసు ఏమంటాడంటే అవును నీవన్నట్టే అంటాడు. అప్పుడు జనసమూహములు వీళ్ళందరూ కలిసి యేసయ్యని ఎలా అయినా సిలువ వేయాలని పిలాతు దగ్గరకు వచ్చి చెబుతాడు. పిలాతు యేసుని చూచి ఈయనలో ఎలాంటి దోషము నాకు కనిపించట్లేదు అని చెప్పినప్పుడు జనసమూహములు వీళ్ళందరూ కలిసి ఏమంటారంటే లేదు, ఈయన గలీలియా దేశం నుంచి యూదా దేశం అంతటికి అక్కడికి ప్రచారం చేస్తూ ఉంటాడని చెప్తాడనమాట. అప్పుడు పిలాతు ఏం చేస్తాడంటే ఇతని గలిలియా దేశం స్వంతస్తుడా అని చెప్పి గలీలియా రాజు అయిన హేరోదు దగ్గరికి పిలాతు పంపిస్తాడు. పిలాతు పంపించినప్పుడు అక్కడ ఉన్న జన సమూహాలందరూ యేసయ్యని ఎక్కడ తీసుకెళ్తారంటే హేరోదు రాజు దగ్గరికి తీసుకెళ్తాడు. హేరోదు రాజు దగ్గరికి తీసుకెళ్ళిన వెంటనే హేరోదు రాజు చాలా సంతోషిస్తాడు. ఏనైనా అద్భుత కార్యాలు చేసే దేవుడు, సూచక క్రియలు చేసే దేవుడని హేరోదు రాజు ఎంతో సంతోషించి యేసయ్యని ఎన్నో ప్రశ్నలు అడుగుతాడనమాట. యేసయ్యని ఎన్నో ప్రశ్నలు అడిగినప్పుడు యేసయ్య ఆ ప్రశ్నలకి ఎలాంటి జవాబు ఇవ్వడు. అప్పుడు పిలాతుకి కోపం వచ్చి పిలాతు అతని సైన్యం యేసు ప్రభువుని అపహరించి వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఎక్కడికి పంపుతారంటే మళ్ళీ పిలాతు దగ్గరికి పంపుతారు. పిలాతు దగ్గరికి పంపినప్పుడు యేసయ్య మళ్ళీ పిలాతుని చూసి ఈయనలో నాకు ఎలాంటి దోషమును కనిపించట్లేదు, ఈయనని మరణించడానికి ఎలాంటి దోషమును నాకు కనిపించలేదు, నేను ఇలా చేయనని చెప్తాడనమాట. అప్పుడు ఆ జనసమూహంలో వీళ్ళందరూ కలిసి లేదు ఈయనని సిలువ వేయాలి,
ఈయనని తీసుకొని బరబ్బను అక్కడిని విడిపించమని చెబుతాడనమాట. అప్పుడు పిలాతు వాళ్ళ మాటకి ఎదురు చెప్పకుండా వాళ్ళ జనసమూహంలో ఎలా అయితే యేసుకి విరుద్ధంగా చెప్పారో, యేసయ్యను ఎలా అయితే సిలువ వేయడానికి వాళ్ళందరూ పలికారో, అలా అని పిలాతు ఏం చేశాడంటే వాళ్ళకి ఎలాంటి ఎదురు చెప్పకుండా వాళ్ళకి అంటే ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు సైనికులు వీళ్ళందరూ ఏసైని తీసుకెళ్ళినప్పుడు ఏసైకి ముళ్ళు కిరీటం పెట్టడం కానీ, ఏసై మీద ఉమ్ము వేయడం కానీ, ఏసైని కొట్టడం కానీ, ఏసైను కొరడాల దెబ్బలతో కొట్టడం కానీ, ఇవన్నీ చాలా చేస్తూ ఉన్నారనమాట. ఇవన్నీ చేసిన తర్వాత ఏసైని సిలువ వేయడానికి అక్కడ నుండి ఏసైని ఒక కొండ దగ్గరికి సిలువ మోసుకుంటూ తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళినప్పుడు యేసయ్య ఆ సిలువ దారిలో ఎన్నో హింసలు పొందాడు, ఎన్నో అపరాధాలను ఎదుర్కొని ఎక్కడికి వెళ్తాడంటే సిలువ దగ్గరికి వెళ్తాడు అనమాట. సిలువ దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్యని ఏం చేస్తారంటే, యేసయ్యకి 2 చేతులకి మేకులు కొట్టి, కాళ్ళకి మేకులు కొట్టి ఆయన ఏం చేస్తారంటే సిలువ వేస్తారు. సిలువ వేసినప్పుడు ఫస్ట్ ఆయన పలికిన మాట ఏంటంటే, లూకాసు వార్త 23:34 ఉండిద్ది. ప్రభువా, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని. దేవుడు ఈ మాట పలికినప్పుడు మనం కూడా మన జీవితంలో ఏం చేయాలంటే క్షమాపణ అనేది ఉండాలి మన జీవితంలో. మనం కూడా మన జీవితంలో ఎన్ని పాపాలు చేసినా కానీ, ఎన్ని తప్పులు చేసినా కానీ, దేవుడికి ఎంత విరుద్ధంగా ఉన్నా కానీ, మనం ఏం చేసినా కానీ దేవుడు మనల్ని ఏమనడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు అనమాట. జనసమూహము ఆ యూదులు అందరూ యేసయ్యని కొట్టారు, మూసారు, ఈడ్చుకెళ్ళారు. ఆ సైనికులు యేసయ్యని కొర్రట దెబ్బలతో కొట్టారు, సిలువ మోసుకుంటూ మేకులు గుచ్చారు. ఇవన్నీ చేసినా కానీ దేవుడు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా తండ్రికి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, తండ్రి, వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగు కనుక వీరిని క్షమించండి. మన జీవితంలో కూడా మనం కూడా ఏం చేయాలంటే, మనకు ఇతరులను కూడా మనం ఏం చేయాలంటే క్షమాపణ పొందుకోవాలి. ఇతరులని మనం ఏం చేయాలంటే క్షమాపణ చేయించుకోవాలి. మనం అసలు ఇతరులని ఎందుకు క్షమాపణ పొందాలంటే, మత్తయి సువార్త 6:14-15 మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. ఈ వాక్యాన్ని మనం చూసుకున్నట్లయితే, మన ఇతరులను మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం క్షమించకపోతే దేవుడు మన పాప క్షమాపణని క్షమించడని వాక్యం భాగంలో మనకు తెలియజేస్తూ ఉంది. అలాగే మనం ఇతరులని ఎలా క్షమించాలి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 ఒకని ఎడల దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరిని క్షమించండి. మనం ఇతరులను ఎలా క్షమించాలంటే, ఒకరిని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయంతో మనం ఏం చేయాలంటే ఇతరులని క్షమించాలి. అప్పుడే దేవుడు మన పాప క్షమాపణని క్షమిస్తాడు. దేవుడు మన పాప క్షమాపణని క్షమిస్తాడు. మన జీవితంలో కూడా మనం ఎన్ని తప్పులు చేసినా కానీ దేవుడి దగ్గరికి మనం ఒక్కసారి వెళ్తే చాలు. ఆయన నీ పాత జీవితాన్ని ఏమి చూడడు, నువ్వు ఇంతకుముందు ఏం పని చేసావో చూడడు, ఇప్పుడు దాకా నువ్వు ఏం చేసావో చూడడు. ఆయన నువ్వు ఒక్కసారి పాప క్షమాపణతో నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ కొరకు మీరు వెళ్తే దేవుడు కన్ఫామ్గా మన పాపాలన్నీ క్షమిస్తాడనమాట. ఇంకో విషయం మనం ఏం నేర్చుకోవాలంటే, మన పట్ల మన ఇతరులను కూడా క్షమించడం మనం నేర్చుకోవాలి. వారి పట్ల మనం ప్రేమ చూపించాలి. అలాగే స్వార్థంగా వాళ్ళ పట్ల మనం వ్యతిరేకంగా కానీ స్వార్థంగా కానీ వాళ్ళ దగ్గర మనం ఉంచుకోకూడదు. ఈరోజు మనందరం కూడా ఏం చేయాలంటే ఇతరులను క్షమించడం మనం నేర్చుకోవాలి. అలాగే మన పాప క్షమాపణ కూడా యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళి యేసయ్య దగ్గరికి పాప క్షమాపణ చేస్తే దేవుడు ఆ పాప క్షమాపణని తీరుస్తాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచి చక్కని మాటలు మన మధ్యలో వివరించిన చందు పాల్కి మరి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడడానికి మన మధ్యలో సహోదరుడు సందీప్ ఉన్నారు. సందీప్ వచ్చి ఒక్క పల్లవి ఒక్క చరణం పాడవలసిందిగా కోరుచున్నాను. ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమ
ప్రకటింతును నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ మా వెలయంతో ఇహ మందైనా పరమందైనా వెల కట్టలేని కలువరిలో ప్రేమ కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను ప్రేమ పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను యేసు ప్రభు వారు సిలువలో పలికిన రెండో మాట చదువుకుందాం. వాక్యం చదవడానికి మన మధ్యలో సహోదరులు స్వాతి గారు లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం చదువువారు. దేవుని నామానికి స్తోత్రములు. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి సంఘానికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. యేసు ప్రభు వారు సిలువలో పలికిన రెండవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. దేవుని నామానికి స్తోత్రం. వాక్యాన్ని వివరించడానికి మన మధ్యలో కంబంపాటి వెంకటేశ్వరరావు గారు వచ్చి వివరించడానికి రావాల్సిందిగా కోరుచున్నాను. దేవుని నామకు స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన ఈ కృపను బట్టి నాకు ఈరోజు యేసుప్రభు సిలువలో రెండో వాక్యం చదవడానికి నాకు పలికిన రెండో మాట చదవడానికి ధ్యానం చేశాడు. అదేంటనగా, అందుకు ఆయన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. ఈ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల వరకు పరిచర్య చేశారు. ఆ పరిచర్యలో అనేక గొప్ప కార్యములు చేశాడు. గొప్ప కార్యం చేశారు. కానాను వివాహంలో నీరుని ద్రాక్షారసంగా మార్చారు. అదేవిధంగా చనిపోయిన లాజర్ను బ్రతికించారు. కుష్ఠరోగులను, పక్షవాయువు గలవారిని స్వస్థతపరిచారు. ఇవన్నీ చేసినా కూడా జనులందరూ యేసుప్రభుని దేవుని కుమారుడిగా మెస్సయ్యగా స్వీకరించకుండా కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు కలిసి యేసుప్రభుని సిలువ వేయాలని ఒక పన్నాగం పన్ని అతన్ని యేసుక్రీస్తుని రాజైన పిలాతు వద్దకు తీసుకుని వెళ్ళిన తర్వాత పిలాతు యేసుక్రీస్తుని విచారణ చేస్తారు. ఈ విచారించినప్పుడు యేసుక్రీస్తులో ఎటువంటి దోషము పిలాతుకి కనిపించలేదు. ఎటువంటి దోషము కనిపించలేదు. కానీ పరిసయ్యులు, శాస్త్రీయులు ఏం చేస్తారంటే, ఇతను దేవదూషణ చేస్తున్నాడు, ఇతనే రాజుని ప్రకటించుకుంటున్నాడు, ఇతనే దేవుడని జనులందరికీ చెప్పుచున్నాడు, కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా సిలువ వేయాలని చెప్పేసి పిలాతుతో అంటారు. కానీ ఈ విచారణ సమయంలో పిలాతు భార్య రాజుగారికి ఒక సందేశం పంపిస్తుంది. అది ఏమనగా, మీ నీతిమంతుని జోలికి వెళ్ళవద్దు, మీరు ఆయన్ని ఏ శిక్ష విధించవద్దు అని చెప్తారు. పిలాతు ఎలాగైనా యేసు ప్రభువుని రక్షించాలని ఒక 3 విధాలుగా ప్రయత్నిస్తాడు. వాళ్ళ పరిసయ్యులు శాస్త్రుడి దగ్గరికి వచ్చి, మన పస్కా పండుగని పురస్కరించుకొని ఒక ఖైదీని విడుదల చేద్దాము, ఆ ఖైదీ యూదులకు రాజైన యేసుక్రీస్తుని ఎందుకు విడుదల చేయకూడదు అంటారు. కానీ ఆ పరిసయ్యులు, శాస్త్రులు ఏమంటారంటే, బరబ్బానైనా విడుదల చేయండి,
కానీ యేసు ప్రభుని మాత్రం సిలువ వేయాల్సిందే అంటారు. ఇలా విచారణ జరుగుతూ ఉంటుంది. కానీ లూకాసు వార్త 23వ అధ్యాయం 23వ వచనం చూసినట్టయితే వారి కేకలే గెలిచిన అని ఉంటుంది. సో యేసుప్రభుని సిలువకి వేయడానికి కపాలం అనే ఒక ప్లేస్కి తీసుకెళ్తారు. అక్కడ ఇద్దరు దొంగల మధ్యలో యేసుప్రభుని వేలాడదీసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ ఇద్దరు దొంగలు కూడా యేసుప్రభుని చూసి దూషించి అపహసిస్తూ ఉంటారు. అయినను యేసుప్రభు ఆ ఇద్దరు దొంగలో రెండవ దొంగను చూసి, నువ్వు కూడా నాతో పరదేశీ ఉంది వచ్చామని నిశ్చయంగా చెప్తాడు. ఇలా చెప్తున్నప్పుడు మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనం చూసినప్పుడు ఆయనతో సిలువ వేయని వారు ఆయన నిందించారని మనం చూస్తున్నాం. ఇలా అంటున్నప్పుడు మొదటి దొంగని హెచ్చరిస్తాడు. ఏమని హెచ్చరిస్తారంటే, నీవు కూడా ఇదే శిక్షా విధిలో ఉన్నావు కదా, దేవుడిని చూసి నీకు భయం వేయట్లేదా, దేవుడు అంటే నీకు భయం లేదా అని అంటాడు. ఇక్కడ రెండవ దొంగ తన యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరిస్తాడు. దేవుడిగా అంగీకరించి రాజు వేసిన శిక్ష తప్పు అని అధికారులందరి ముందు ప్రశ్నిస్తాడు. ప్రశ్నించిన తర్వాత ఆయన మూడవ విధిగా రెండవ దానికి ఏమని అడుగుతాడంటే, ప్రభువా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను గుర్తుంచుకొనుము, నన్ను కూడా నీ రాజ్యం తీసుకొని పొనుము అంటాడు. కానీ యేసుప్రభు వెంటనే ఆయనకు జవాబు ఇస్తాడు, నీవు కూడా నాతో పరదేశంలో ప్రవేశించదు అని జవాబు ఇస్తాడు. ఇదంతా లేఖనంలో ఒక నెరవేర్పునకు మార్గం అంట. ఆ రోజు యేసుప్రభు చనిపోవడం వల్ల మనకి రక్షణ భాగ్యం కలిగింది. ఒకవేళ ఆ రోజు వారు యేసుప్రభుని పిలాతు దగ్గర తీసుకెళ్ళకపోతే, ఆ శిక్ష ఆయనకు పడకపోతే, ఈరోజు మనం అనుభవించాలన్న శిక్ష అంతా యేసుక్రీస్తు మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన సిలువలో శిక్షార్హులు వేశారు. 2 కొరింథీయులు 6వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఇదే రక్షణ దినము నేడే అనుకూల సమయం అని మన వాక్యం ఉంటుంది. సో రెండవ విధంగా తనకున్న సమయాన్ని ఉపయోగించుకొని వెంటనే మారు మనసు పొంది దేవుడితో పాటు పరదేశాన్ని ప్రవేశం పొందుతాడు. కాబట్టి మనం కూడా ఇదే రక్షణ దినము నేడే అనుకూల సమయం ఆలోచించి మరి ఒక దినము కోసం వేచి ఉండకుండా ఈ గుడ్ ఫ్రైడే ఉంది, నెక్స్ట్ గుడ్ ఫ్రైడే ఉంది అలా అనుకోకుండా ఈరోజే మన నెక్స్ట్ రక్షణ దినంగా అనుకొని మనం కూడా మారు మనసు పొంది దేవుడిని ప్రార్థించాలని అడుగుతున్నాను. ఈ చిన్ని వాక్యం దేవుడు దయించింది కాక. ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మంచి మాటలు వివరించిన వెంకటేశ్వరరావుకి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ పాట పాడడానికి మన మధ్యలో సహోదరి మందా కుమారి గారు, వారి పాప నందిని, వారి ఇరువురు వచ్చి పాట పాడవలసిందిగా కోరుచున్నాను. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగము నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగము నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా
హల్లెలూయా. మొత్తం పాట పాడితే బాగుండు అనిపించింది, అంత చక్కగా పాడారు అక్క. దేవునికి స్తోత్రం. అక్క కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే 4వ మాట చదువుకుందాము. మత్తయి సువార్త 3వ మాట. మన మధ్యలో సహోదరులు భాగ్యరాజు గారు ఉన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుంచి 27 వచనాల వరకు భాగ్యరాజు గారు వచ్చి ఆ వాక్య భాగాన్ని చదవవలసిందిగా కోరుచున్నాను. వచ్చారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఆత్మీయ తల్లిదండ్రులకి, దైవజనులకి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 3వ మాట చదవటానికి దేవుడు కృప చూపించినందుకు మరొకసారి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. 19వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకుందాం. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచియుండుట చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యులు ఇది చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. దేవుడి వాక్యం దీవించునుగా. హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని మన మధ్యలో వివరించడానికి సహోదరి భార్గవి కంబంపాటి గారు ఉన్నారు. ఆవిడ వచ్చి ఈ వాక్యాన్ని వివరించవలసిందిగా కోరుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు ప్రభు పేరిట. అలా ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా ప్రభు పేరిట నా వందనాలు. మరి ఇంతవరకు మనం సిలువ పైన ఏసే పలికిన 2 మాటలు కూడా మన జ్ఞాపకం ఉంచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని నామానికి స్తోత్రం. అయితే మరి 3వ మాటకి వెళ్ళే ముందు, ఎందుకు అసలు వాట్ ఈస్ గుడ్ అబౌట్ దిస్ ఫ్రైడే, మనం ఎందుకు ఈ ఫ్రైడేని జరుపుకుంటున్నాం? గుడ్ ఫ్రైడే అందరికీ తెలుసు, కానీ ఎందుకు, ఏముంది అసలు ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మనం ఏదో ఆచారంగాను, మరి మాస్టర్ గారు చెప్పారు కదా, ఏదో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం, ఓకే ఇది ఒక క్రైస్తవుల పండుగ ఇట్లా కాదు, కానీ ఒక వాడుకగా వచ్చే పండుగ అని కాదు. కానీ మరి దేవుడు సిలువలో మరి మన కోసం ఆయన పడిన శ్రమ, అలాగే మనందరి కోసం ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మరి ఈరోజు మనందరం కూడా దేవుని చేత హెచ్చరింపబడుతున్నాం. అయితే నేను ఒక 3 విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం ఉంచుకుని చాలా స్వీట్ అండ్ షార్ట్ మెసేజ్తో నేను ముగించాలని ఆశపడుతున్నాను. మరి యోహాను సువార్త 19, 26, 27లో చూసినట్లుగా యేసయ్య చెప్తారు, తన తల్లియు అలాగే తాను ప్రేమించిన శిష్యుడు దగ్గరుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన శిష్యుడు చెప్తారు. అలాగే ఇదిగో నీ తల్లి అని తన శిష్యుడైన యోహానుకు చెప్తారు. మరి దీంట్లో మొదటి మాట వచ్చేసరికి ఏంటంటే పెయిన్ఫుల్. పెయిన్ అంటే ఏంటంటే మనందరికీ తెలుసు, ఇది ఒక ఇంగ్లీష్ వర్డ్, కానీ తెలుగులో ఇది ఒక నొప్పి, నథింగ్ బట్ ఒక బాధ, ఒక వేదన, ఒక శ్రమ అనమాట. ఎందుకు ఈ పెయిన్ అసలు? ఎవరికి పెయిన్? ఎవరున్నారు సిలువలో? యేసయ్య కదా. మరి నిజంగా యేసయ్య మరి సిలువలో మనందరి కోసం ఆయన ఎంతో శ్రమ పడుతున్నారు, ఆయన ఎంతో బాధపడుతున్నారు, ఆయన ఎంతో వేదన పడుతున్నారు. ఆ మాటకు వచ్చేసరికి ఒక ఉదాహరణ తీసుకుంటే, మనకి ఒక చిన్న పిన్నీస్ గుచ్చుకుంది అనుకోండి, గిలగల్లాడిపోతాం. ఈ జనరేషన్ పిల్లలకి చెప్పక్కర్లా, వాళ్ళు బల్లి చూసినా, బొద్దింక చూసినా, ఏది చూసినా మమ్మే మమ్మే మమ్మీ మమ్మీ ఇక కేకలేస్తూ ఉంటారు. మరి అంత చిన్న గాయానికే మనం ఇంత విలువెల్లాడిపోతుంటే, మరి దేవుడు నిజంగా మన కోసం ఆయన చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుంటే మరి అది మన మాటల్లో చెప్పలేం. నిజంగా ఒక మనిషి శారీరకంగా, మానసికంగా ఎంత బాధపడతాడో, ఎంత బాధ అయితే పడగలడో, అంతటి బాధ, ఆ బాధపడుతున్న సమయంలో పలికిన మాట ఈ యోహాను సువార్త 19, 26, 27 వచనాలు, ఈ 3వ మాట అన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. మరి యేసయ్య ఇంత బాధపడుతున్నారు కదా, మరి మరియమ్మ గారికి బాధ లేదంటారా? ఖచ్చితంగా ఆమె కూడా బాధపడుతుంది. ఎందుకంటే మనం స్త్రీలుగా ఉన్న ఇక్కడ అందరికీ తెలుసు, ఒక స్త్రీ తన బిడ్డకు జన్మనివ్వాలంటే ఎంతో పెయిన్ఫుల్ అనమాట. అది చాలా వేదన పడుతుంది, జన్మనిస్తుంది తన బిడ్డకి. నేను చదివిన గూగుల్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆవిడ పడే పెయిన్ 57 డెల్స్ ఉంటుందంట. 57 డెల్స్, నథింగ్ బట్ మనం మెజర్ చేస్తే కనుక ఆ పెయిన్ మనమైతే మెజర్ చేయలేండి, ఒక డాక్టర్ కానీ లేదంటే ఒక సైంటిస్ట్ కానీ వాళ్ళ లెక్కల ప్రకారం 57 డెల్స్ అంటే ఒక యాక్సిడెంట్ కానీ ఏదైనా అయినప్పుడు ఒక 20 ఎముకలు మన శరీరంలో, ఒక 20 బోన్స్ ఒక్కసారిగా ఫ్రాక్చర్ అయితే ఎంత పెయిన్ అయితే మనం అనుభవిస్తామో అంతే పెయిన్ ఒక స్త్రీ జన్మనిచ్చేటప్పుడు ఉంటుందని నేను చదివాను. అయితే
మరి మరియమ్మ గారు కూడా యేసుని కంటున్నప్పుడు మేబీ అంతే బాధపడి ఉండొచ్చేమో, అంతే వేదన కలిగి ఉండొచ్చేమో. అయితే మరి దేవుడు కూడా నిజంగా అంతే శ్రమనైనా, అంతే బాధ, అంతే శ్రమ. మరి ఎందుకు మరియమ్మ గారు చూడండి, మరి అంత వేదనతో జన్మనిచ్చారు తన కుమారుడికి. మరి తన కళ్ళ ముందే ఆయన సిలువ వేస్తూ, ఆయన గాయాలు పరుస్తూ, ఆయన కొట్టి కొరడా దెబ్బలతో 39 కొరడా దెబ్బలు కొట్టి ఆయన సిలువ వేస్తూ గాయాల పరుస్తూ ఆవిడ కళ్ళ ఎదుట చనిపోతుంటే ఆవిడకి ఇంకెంత బాధ ఉంటుంది. ఒక తల్లిదండ్రులైన మనము మన పిల్లలకి ఏదైనా అయితే మనం తట్టుకుంటామా అండి? అసలు మన ప్రాణం విలువెల్లాడిపోతుంది కదా. మరి మరియమ్మ గారు కూడా తన కుమారుడు తన కళ్ళెదుట చనిపోతుంటే ఆవిడ కూడా విలువెల్లాడిపోయి ఉంటుంది. మరి కానీ యేసయ్యకి కూడా సేమ్ అంతే బాధ. అయితే ఎందుకు మరి యేసయ్యకి కూడా అంతే బాధ అంటే, ఎందుకంటే ఆయన సంపూర్ణ మానవుడిగా ఈ శ్రమను అనుభవించారు. దేవుడిగా లేరు ఆయన, మానవుడిగా మనలాగానే. చాలామంది తెలియని వాళ్ళు అనుకుంటారు ఆయనకేంటి, ఆయన దేవుడు కదా, ఆయనకి ఏ బాధలు ఉంటాయి, ఆయనకి ఏం నొప్పి ఉండిద్ది, ఒక కొట్టినా, గాయపరచబడినా, దెబ్బలు తగిలినా, రక్తం వచ్చినా ఏం కాదులే అని అనుకుని ఉంటారు. కానీ ఆయన మానవుడిగా, నరుడిగా మనలాగానే, మన శరీరం ఎలా ఉందో యేసే శరీరం కూడా అలానే ఉంది లోకంలో జీవించినంత కాలం కూడా. అలాగే ఆయన సిలువ వేసినప్పుడు కూడా ఆయన శరీరం మన శరీరంలానే ఉంది. మరి అంత పెయిన్ఫుల్ ఆయన అనుభవించి ఉన్నారు. ఎప్పుడైతే యేసయ్య మీద మన సమస్త మానవాళి యొక్క పాపం అనేది మోపబడిందో అప్పుడే ఆయన తన తండ్రి నుంచి, పరిశుద్ధాత్మ నుంచి వెడబాటు వచ్చిందనమాట. చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే తండ్రి, పరిశుద్ధాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 కదా. సో ఎప్పుడైతే అంటే యేసయ్య శారీరకంగా కలిగిన ఒక బాధ ఒకటైతే, ఇంకొక బాధ ఏంటంటే ఆయన తండ్రి నుంచి, పరిశుద్ధాత్మ నుంచి వేరైన బాధ దట్ వాజ్ గివింగ్ మోర్ పెయిన్ అది చాలా ఎక్కువ బాధను కలిగిస్తుంది. ఒకటి చెప్పాలని ఆశపడుతున్నాను. మేము చిన్నప్పుడు నేను ఒక ఆర్ఫనేజ్లో చదువుకున్నప్పుడు అక్కడంతా క్రిస్టియన్ స్కూల్ అనమాట. సో ఆ క్రిస్టియన్ స్కూల్ ఏంటంటే ఎవ్రీ గుడ్ ఫ్రైడేకి, ఎవ్రీ ఈస్టర్కి ఈ టైంలో ఏంటంటే వాళ్ళొక మూవీ వేసేవాళ్ళు, కరుణామయుడు. అందరికీ తెలిసే ఉండిద్ది, బహుశా అందరు చూసి ఉండొచ్చు ఇక్కడ. అయితే ఆ మూవీ చూసినప్పుడు మేము అప్పుడు చిన్నపిల్లలం, మేబీ నేను 3rd క్లాస్ 4th క్లాస్ చదువుతున్న టైంలో అనుకుంటా. నాకు గుర్తున్న దాన్ని బట్టి ఆ టైంలో ఏంటంటే ఆ మూవీ చూస్తున్నప్పుడు అమ్మో యేసయ్యని కొట్టేస్తున్నారు, యేసయ్యని గాయపరుస్తున్నారు, అమ్మో యేసయ్యని సిలువేస్తున్నారని కళ్ళమ్మటి నీళ్ళు వీళ్ళందరికీ కారిపోయి ఉంటాయి కదండి. వీళ్ళందరికీ వాటర్ ఇలా వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఒక సెటైన్ ఏజ్ వచ్చిన తర్వాత, మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత మనకి అర్థమయ్యేది ఏంటంటే ఇదంతా దేవుడు నా కోసం చేస్తున్నారు. ఆయన పడిన శ్రమ, ఆయన సిలువలో మరణించింది అంతా నా కోసం. నా స్థానంలో ఉండాల్సింది నేను ఉండాలి ఆ స్థానంలో, కానీ నా స్థానంలో యేసయ్య ఉండి ఆయన నలిగిపోయారని చెప్పేసి మనం అందరం జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ గుడ్ ఫ్రైడే అనేది, ఈ పెయిన్ఫుల్ అనేది మరలా మన జీవితంలో కనుక జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే నిత్యం కూడా ఒకవేళ మరలా మనం జీవితానుసారంగా కానీ, స్పిరిచువల్ లైఫ్గా కానీ, వ్యక్తిగత జీవితంగా కానీ మరలా మనం ఆ గాయాలు రేపేవారిలా ఉండకూడదు. దినదినము ఆయన మరలా సిలువ వేసేవారిలాగా జీవించకుండా, మరి అటువంటి బాధను కూడా మనం కూడా కలిగి ఉన్నట్లయితే నిజంగా ఈ గుడ్ ఫ్రైడే అనేది ఒక మెడిటేషన్ అని చెప్పేసి నేను జ్ఞాపకం ఉంచుకుంటాను. అలాగే రెండో మాట చూసుకున్నట్లయితే ప్రొవిజన్. తెలుగులో చెప్పాలంటే ప్రొవిజన్ అండ్ ప్రొవైడర్, తెలుగులో చెప్పాలంటే ఒక నియమం. ఒక నిమిషం అండి. ఫిలిప్పీకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రొవిజన్ అంటే మీనింగ్ ఏంటంటే మన అవసరతను తీర్చేవాడు, ఒక నియమం అనమాట. మరి చూడండి, యేసయ్య నిస్సహాయ స్థితిలో ఉన్నారు, ఆయనకి ఎటువంటి సహాయం లేదు, ఎంతో వేదనలో ఉన్నారు, ఎంతో శ్రమలో ఉన్నారు, ఎంతో బాధలో ఉన్నారు. అయినప్పటికీ తన తల్లి యొక్క అవసరతను ఆయన గుర్తెరిగారు. ఏం చెప్తున్నారు వాక్య భాగంలో ఉంది కదా, తల్లి యొక్క బాధ్యతలను, తల్లి యొక్క అవసరతలను గుర్తెరిగి ఆయన శిష్యుడికి అప్పచెప్పారు తల్లి యొక్క బాధ్యతలు. మరి నిజంగా చూడండి, ఎందుకు అసలు తల్లికి అవసరత ఏముంది? తన కళ్ళెదుట కుమారు చనిపోతున్నారు, ఆవిడ బ్రతకలేదంటారా? తల్లికి అవసరత ఏముంది అసలు? ఎందుకంటే మరి మరియమ్మ గారు విధవరాలుగా ఉన్నారు, యోసేపు గారు అప్పటికి చనిపోయారనమాట. కాబట్టి అప్పుడు ఒక లోకరీత్యా చూసుకున్నట్లయితే
పెద్దరికంగా చూసుకున్నట్లయితే సమాజంలో ఎవరైతే విధవరాలుగా ఉంటారో అప్పటి రోజుల్లో ఏంటంటే పెద్ద కుమారుడు జ్యేష్ఠపుత్రుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తల్లి బాధ్యతలు కానీ లేదంటే తండ్రి బాధ్యతలు కానీ వాళ్ళు చూసుకునే వాళ్ళు అనమాట. కానీ ఆయన ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? చనిపోయే స్థితిలో ఉన్నారు. కాబట్టి మరి నా తల్లికి ఆ బాధ్యతలు నాలాగా ఎవరు తన తల్లికి బాధ్యతలు ఎవరికి బాధ్యతలు అప్పచెప్తే తన తల్లిని బాగా చూసుకుంటారు, నాలాగా ఎవరు తన తల్లి అవసరతను తీర్చగలరు అని సిలువలో ఉండి అంత బాధలో ఉండి కూడా దేవుడు తన తల్లి అవసరతలను జ్ఞాపకం చేసుకుని ఉన్నారు, గుర్తెరిగి ఉన్నారు. మరి యేసయ్య ఎందుకు గుర్తెరిగి ఆ బాధ్యతల్ని అక్కడున్న శిష్యుడైన యోహానికి అప్పగిస్తారు కదండి. అయితే ఎందుకు యోహానికి అప్పగించారు యేసయ్య? తనకి ఎవరికి సిబ్లింగ్స్ సహోదరులు ఎవరు లేరంటారా? తనకి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరు లేరంటారా? ఎందుకు శిష్యుడికి అప్పగించారు యేసయ్య తన తల్లి యొక్క బాధ్యతలు? ఎందుకంటే మరి చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలో నాకు రిఫరెన్స్ గుర్తులేదు కానీ వ్రాయబడి ఉంటుంది ఇట్లా, యాకోబు యోసేపు సీమోను పేతురు అని వాళ్ళు యోబు అని వాళ్ళు నా సహోదరులు కారా అని చెప్పేసి ఉంటుంది. అలాగే కొంతమంది సహోదరుల పేర్లు స్త్రీల పేర్లు మెన్షన్ చేసి వీళ్ళు నా సహోదరులు కాదా అని చెప్పేసి రాయబడి ఉండిద్ది. మరి చెప్పొచ్చు కదా, యాకోబు ఇదిగో నేను ఇలా చనిపోతున్నాను, మన తల్లి యొక్క బాధ్యతలు నెక్స్ట్ నువ్వే చూసుకోవాలి, మన తల్లిని నువ్వే జ్ఞాపకం ఉంచుకోవాలి, తనకు కావాల్సిన ప్రతి అవసరతం నువ్వే ఇవ్వాలని చెప్పొచ్చు కదా, యేసయ్య చెప్పి ఉండొచ్చు కదా. కానీ చెప్పలేదు. ఎందుకంటే ముందు వాళ్ళే నమ్మలేదు. సిలువ దగ్గర ఎవరు లేరు, వాళ్ళ కుటుంబీకులు కానీ వాళ్ళ స్వకీయులు కానీ వాళ్ళ రక్షకులు కానీ లేదంటే వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్న బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవ్వరు లేరు సిలువ దగ్గర. ముందు వాళ్ళే దేవుని రక్షకుడిగా అంగీకరించలేదు. అలాంటప్పుడు దేవుడు తన బాధ్యతలను వాళ్ళ సహోదరులకు ఎలా అప్పగిస్తారు? అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకు యేసయ్య తల్లి బాధ్యతలను ఓన్లీ యోహానుకు మాత్రమే అప్పగించారు? మిగతా 12 మంది శిష్యులు ఉన్నారు కదా, సో వాళ్ళల్లో మిగతా 11 మంది ఏమయ్యారు? ఎందుకు అప్పగించలేదు? ఓన్లీ యోహానుకు మాత్రమే ఎందుకు అప్పగించారు? ఎందుకంటే మరి చూస్తే యూదా దేవుణ్ణి అప్పగించేశాడు, అవునా? పేతురు ఏమిటి, నువ్వెవరో నేను అసలు ఎరగను అని చెప్పేసి చెప్పారు. మిగతా వాళ్ళు ఏంటంటే మిగతా మంది శిష్యులు దేవుని నుంచి పారిపోయారు. ఎందుకు పారిపోయారంటే మరి దేవుడు పొందేటువంటి మరణం అనేది చాలా శిక్షార్హమైనటువంటి మరణం అని అక్కడ ఉన్న ప్రజలంతా చెప్పుకున్నట్టు చూచి ఆ శిక్ష ఒకవేళ ఇదిగో నువ్వు వేస్తూ ఉన్నావు కదా అని చెప్పేసి ఎవరన్నా చెప్తే ఎక్కడ ఆ శిక్ష వీళ్ళకి వేస్తారేమో అని భయమేసి వాళ్ళు దేవుని నుంచి పారిపోయి ఉన్న స్థితిలో ఉన్నారు. అయితే మరి ఒకవేళ అందరూ పారిపోయినా సరే మరి యోహాను మాత్రం దేవుణ్ణి అంటపెట్టుకుని ఉన్నాడు, దేవుని వెన్నంటే ఉన్నాడు, ఎక్కడ దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అందుకే యోహాను ఒక్కడే దేవునితో ఉన్నాడు కాబట్టి దేవుడు తన తల్లి బాధ్యతలను యోహానికి అప్పగించారు. మరి సిలువ బాధలో ఉండి కూడా తన తల్లి బాధ్యతల గురించి ఆలోచన చేశాడు కదా. మరి ఈరోజు ఆయన సింహాసనం మందు అత్యున్నతమైన దేవుని సింహాసనం మందు ఉండి మనమందరం దేవుని బిడ్డలం కదా, మరి మన అవసరతలు ఆయన తెలియదంటారా? ఖచ్చితంగా తెలుసు. నేను వాస్తవంగా చెప్పగలను, మన అవసరతలు ఏదున్నా ముందు మనం దేవునితో మాట్లాడాలి. మన ప్రతి అవసరత అయ్యో మనకి ఏదైనా అయితే మన తల్లిదండ్రులు ఒకవేళ మనకి ఏదైనా కావాల్సి వస్తే మన తల్లిదండ్రులు అడిగితే వాళ్ళు మనకు సహాయం చేస్తారు. ఒకవేళ వాళ్ళు చేతనైతే చేయగలుగుతారు, లేదు అంటే కనుక వేరే వాళ్ళ సహాయం మనం పొందవలసి ఉంటుంది. కానీ మన అవసరత మనం అడగక ముందే కూడా కొన్నిసార్లు మన పేరెంట్స్ మన సహాయాన్ని గుర్తించి మనకు ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనం కూడా దేవుని సహాయం ఎప్పుడైతే కోరుతామో దేవుడు అప్పుడు మనందరికీ కూడా అటువంటి సహాయాన్ని అటువంటి అవసరతను మనకు గుర్తించి మనకి సహాయం చేయగలడు. అలాగే ఈ 2 మాటలు అయిపోయినాయి. నెక్స్ట్ 3వ మాట, ఎప్పుడు మనము ఈ పెయిన్ఫుల్ కలిగి ఉంటాం, అలాగే ఎప్పుడు ఈ అవసరతలు మన దగ్గరికి వస్తాయంటే మనం ఒక ప్రమాణాన్ని కలిగి ఉండాలి. 3వ మాట వచ్చేసరికి ఒక ప్రామిస్, ఒక ప్రమాణం, నథింగ్ బట్ ఒక తీర్మానం అనమాట. ఒక తీర్మానం మనం చేసుకోవాలి. మనం నిజంగా దేవుని బిడ్డలుగా మనం జీవిస్తున్నామా? మరి నిజంగా యేసయ్య సిలువలో మరణించింది ఎవరి కోసం? మన కోసం, మనందరి కోసం కదా. మరి మనం ఎట్లా జీవిస్తున్నాం ఈ లోకంలో? ఒకరికి మాదిరికరంగా మనం జీవిస్తున్నామా? యేసయ్య తన జీవితాన్ని మనందరికీ ఒక మాదిరికరంగా ఉంచాడు, అవునా? అలాగే మనం కూడా ఆయనకి మాదిరికరంగా జీవిస్తున్నామా లేదా అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక తీర్మానాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలి. ఇప్పుడు మనం న్యూ ఇయర్స్ వచ్చిందనుకోండి, ఏం చేస్తాం? 31st నైట్ మొత్తం కూర్చొని యేసయ్య 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 అంటే ప్రేయర్ చేస్తూ ఉంటాం, అవునా? అలాగే ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ వచ్చేసరికి మనం కొన్ని వాగ్దానాలు కూడా తీస్తూ ఉంటాం. అది కేవలం ఒక్క వాగ్దానమే మన జీవితంలో కాదు. మన వాక్యానుసారంగా మన జీవితం ఉండాలి, ప్రార్థనానుసారంగా మన జీవితం ఉండాలి, కుటుంబ పరంగా మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. కొంతమంది తీర్మానం చేసుకుంటారు,
ప్రభు ఎప్పుడు 31st నైట్ తీర్మానం చేసుకుంటారు. సంవత్సరం అంతా నేను చర్చికి వెళ్ళాలి, అసలు ఎక్కడ మానకూడదయ్యా అని ప్రార్థన చేస్తారు. కానీ 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి దులుపుతూ ఉంటాం. ఏంటిది? మన ఇల్లు వాకిళ్ళు కాదు, బైబిల్ నీట్గా తుడిచి శుభ్రంగా తుడిచి అప్పుడు ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి అప్పుడు గుర్తొస్తాడు. ఎప్పుడు అంటే మనకు ఒక కష్టం వచ్చినప్పుడు, మనకు ఒక బాధ వచ్చినప్పుడు, మనకు ఒక శ్రమ వచ్చినప్పుడు అప్పుడు దేవుని కాళ్ళ మీద పడతాం. అలా కాకుండా ప్రతిరోజు మనం దేవుని ప్రార్థిస్తే దేవుడు మనతోనే ఉంటాడు కదా, దేవుడు మనకే సహాయం చేస్తాడు కదా, దేవుడు మనతోనే తోడుగా ఉంటాడు కదా. కానీ మనం ఏం చేస్తాం? మనం ఎప్పుడు అట్లా ఉండం. ఈవెన్ నేను కూడా అండి, చాలాసార్లు ఇది నా జీవితంలో జరిగిన సిచ్యువేషన్ కాబట్టి నేను ధైర్యంగా ఇలా చెప్పగలుగుతున్నా. కాబట్టి మన జీవితంలో కూడా మరి అటువంటి శ్రమను అలాగే బాధను మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవడానికి, అటువంటి ప్రామిస్ని మనం కలిగి ఉండడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మన జీవితంలో కూడా ఇటువంటి తీర్మానాన్ని మనం కలిగి ఉంటామని నేను ఆశపడుచున్నాను. ఆమేన్. మనమందరం కలిసి పాట పాడదాం. ఈ సమయంలో సహోదరి రత్నకుమారి గారు వచ్చి పాట పాడుతూ ఉంటారు. అందరం కలిసి ఇలాగే నిలబడి పాట పాడి మరలా 4వ మాట ధ్యానంలోనికి మనం వెళ్దాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదుమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడెను, చంక పెట్టుకొని కాపాడెను, యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేము నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము తొట్టెలు నీయను నేను, నిన్ను కాపాడువాడు కొనకడు నిదరిపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. అందరం కూర్చుందాం. ఇప్పటి వరకు 1వ మాట, 2వ మాట, 3వ మాట కూడా ధ్యానం చేసిన వారు, చదివిన వారు అందరూ మొదటిసారి చెప్పిన వారే. వారందరి ద్వారా దేవుడు మనందరితో మాట్లాడినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ ఫ్రీగా కూర్చున్నారా? చివరి మాటల్లోనికి మనం వచ్చేసాము. ఇంకొక అరగంట అయితే అయిపోతుంది. ఈరోజు అందరూ సంతోషంగా అందరం కలిసి దేవునిలో ఆనందిద్దాం. దేవుని సన్నిధి, దేవుని ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన దీవెనలు మనం కోరుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొంచెం సేపు అందరం కలిసి వాక్య భాగంలోనికి వెళ్దాం. 4వ మాట చదువుకుందాం. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. మన మధ్యలో ఉన్న సహోదరి ప్రియాంక గారు వచ్చి ఈ వాక్య భాగాన్ని చదవవలసిందిగా కోరుచున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ 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 లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఈ మాటను వివరించడానికి మన మధ్యలో సహోదరి జ్యోష్ట గారు ఉన్నారు. తను వచ్చి ఈ వాక్య భాగాన్ని వివరించవలసిందిగా కోరుచున్నాను. దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలు. ప్రార్థన. తండ్రి దేవా, యేసయ్యా, ఈరోజు నీ వాక్యాన్ని బోధిస్తుండగా తండ్రి దేవా, మాట్లాడేది నేను కాదు కానీ ప్రభువా, నాలో నుంచి వచ్చే ప్రతి మాట నీదై ఉండాలి. మీరు నాకు సహాయం చేయండి, కృప చూపించండి. ఈరోజు మేమంతా తండ్రి దేవా వాక్యం విని యేసయ్యా మేము మారి మా మనసును మార్చుకొని మేము ఇంటికి వెళ్ళడానికి మీరు నాకు సహాయం మా అందరికీ మీ సహాయం దయచేయండి. యేసయ్య నామములో చిన్న ప్రార్థన. ఈరోజు యేసు ప్రభువు వారు శిలువపడి పలికిన 7 మాటల్లో 2 మాట చెప్పాలి అని నేను తెలియజేస్తున్నప్పుడు దేవుడు నాకు మాట్లాడేది ఏంటి అంటే
అంటే ఆయన్ని సెలవు వేసినప్పుడు పగలు 9 గంటల నుంచి ఆయన 3 గంటల వరకు కూడా సెలవు మీదే ఉన్నాడు. ఇంచుమించు 6 గంటల సేపు ఆయన సెలవు మీదే ఉంచారు. ఆ రోజు చీకటిగా ఉంది అనమాట. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు చీకటి ఉండింది. దేశమంతా చీకటిగా ఉంది. ఎందుకు అంటే ఆ చీకటిని దేంతో పోలుస్తారు అంటే పాపంతో పోలుస్తారంట. మీరు చీకటి సంబంధంలో ఏదైతే చెప్పారు కదా, చీకటి అంటే పాపము అని ఏదైతే చెప్తున్నారు అనమాట. ఆ రోజు ఏసయ్య మన కోసం, మన పాపాల కోసం, మనందరి పాపాలని ఆయన మీద వేసుకొని మనందరి పాపాలని మన కోసం, మన పాపాల కోసం మనందరి పాపాలని ఆయన మీద వేస్తున్నారు. కాబట్టి ఆ రోజు ఆయనలో మనందరి పాపాలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఆ రోజు దేశమంతా చీకటిగా ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన మాత్రం పాపం చేయలేదు. మన పాపాన్ని ఆయన మోసాడు కానీ ఆయన మాత్రం ఎలాంటి పాపము చేయలేదు అనమాట. తర్వాత దేవుడు చెప్తారు, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. అప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకు ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయను కనుక ఆయన నన్ను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన సెలవు చేసినప్పుడు ఆయన భూమి మీద ఉన్నంత కాలం, ఆయన పరిచయం చేసినంత కాలం ఆయనకి తన తండ్రి తన తోడై ఉన్నాడు అనమాట. ఎప్పుడూ ఆయనతో ఉన్నాడు. ఎప్పుడు ఆయనతో ఆయన చేసిన ప్రతి అద్భుతంలోనూ, ఆయన చేసిన ప్రతి కార్యాలన్నింటిలోనూ తన తండ్రి తన కుమారునికి తోడుగా ఉన్నాడు. కానీ ఎప్పుడు ఆయన చేయి విడిచిపెట్టాడు, తన కుమారుని చేయి ఎప్పుడు విడిచిపెట్టాడు అంటే ఆయన సెలవు వేసేటప్పుడు, పొలం కొట్టేటప్పుడు ఆయన లేడు. పొలాలతో ఆయన కొట్టేటప్పుడు, ఆయన పైన ఉమ్ము వేసినప్పుడు, ఆయన్ని ఎగతాళి చేసినప్పుడు, ఆయన అవమానించినప్పుడు, ఇలాంటి వాటిలో ఎప్పుడు ఏది లేదన్నమాట. ఎప్పుడు ఆయన సెలవు వేసే టైంని, ఆ సమయానికి ఇక్కడ తండ్రి తన చేసి విడిచిపెట్టాడు అనమాట. ఆ బాధ ఎలా ఉంటుంది అంటే ఆ రోజు వేసి వాడన్నిటి మౌనంగా భరించాడు అనమాట. తన మౌనంగా ఉండి ఏం చేస్తున్నా, ఎంత శిక్ష వేస్తున్నా, ఎంత పరీక్ష చేస్తున్నా ఏదని ఆ రోజు వేసి ఏం మాట్లాడలేదు. ఏసయ్య ఒక్క మాట కూడా మనం ఏమనలేదు. బట్ ఎప్పుడైతే ఆ రోజు ఏసయ్య గొర్రెపిల్లగా సైలెంట్ గానే ఉన్నాడు. సైలెంట్ గానే మౌనంగానే తన చేసిన ప్రతి శిక్షను ఏసయ్య అనుభవించాడు. బట్ ఎప్పుడు ఏసయ్య వచ్చాడు అంటే తన తండ్రి ఎప్పుడైతే తన చేయి విడిచిపెట్టాడో అప్పుడు తండ్రి తన చేయి విడిచిపెట్టినప్పుడు ఏసయ్య తట్టుకోలేకపోయాడు. ఆ ఎడబాటుని ఏసీ తట్టుకోలేకపోయాడు. ఆ కొంచెం సేపు ఎడబాటుని ఏసయ్య తట్టుకోలేకపోయాడు. తన తండ్రి నా చేయి ఎందుకు విడిచిపెట్టాడని ఏసీ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు మన ఫ్యామిలీలో అయినా, మన ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే మనతో మాట్లాడకపోయినా, లేదా మనం దూరంగా ఉన్న ఆ ఎడబాటుని, ఆ దూరాన్ని మనం మాట్లాడకపోయినా మనం తట్టుకోలేము, మనం చాలా బాధపడతాం. బట్ ఏసయ్య మాత్రం ఆ రోజు ఎప్పుడైతే ఆయన చేయి విడిచిపెట్టాడో, ఎప్పుడైతే ఆయన తన తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టాడో అప్పుడు ఏసీ మనసులో నుంచి, ఏసీ హృదయంలో నుంచి ఆ వేదనతో, ఆ దుఃఖంతో ఏసీ చెప్పాడు, ఏసయ్య నా చేయి ఎందుకు విడిచిపెట్టావు అని చెప్పి. ఆ రోజు ఒకవేళ ఏసీ మనందరి కోసం, మన పాపాల కోసం, మన పాపాలని ఆయన వేసుకుని ఆయన మోసి ఉండకపోతే ఈ రోజు మనకి రక్షణ వచ్చిందే కాదు. ఈ రోజు మనం అంతా కూర్చొని ఆయన ఆరాధించుకునే వాళ్ళమే కాదు నిజంగా. దాని తర్వాత మార్కు సువార్త 15వ అధ్యాయము 8వ వచనం, అక్కడ గోళం కలిపిన ద్రాక్షారసం ఆయన ఇచ్చేది కానీ ఆయన దాన్ని పుచ్చుకోలేదు. అప్పుడు ఏసైకి సెలవులో ఉన్నప్పుడు ఏసైకి చాలా దాహం వేస్తుంది. చాలా దాహం వేసినప్పుడు ఆయన దగ్గర వచ్చినాక ఏసై చెప్పినప్పుడు అక్కడ వాళ్ళందరూ కూడా ఏసైకి అట్లీస్ట్ మనిషిని కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఏం ఇచ్చారంటే గోళం కలిపిన ద్రాక్షారసాన్ని ఆయనకి ఇచ్చారనమాట. ఇంగ్లీష్ బైబిల్లో ఏమంటుందంటే వైన్ అని ఉంటుంది అనమాట. తాగినప్పుడు వాళ్ళ ఆచారం ప్రకారం ఏంటి అంటే వాళ్ళకి ద్రాక్షారసం ఇవ్వడం వాళ్ళకి ఆచారం అనమాట. అది ఇచ్చినప్పుడు మనలో వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఏమైనా వైన్ తీసుకున్నప్పుడు మనం పొడిలో వెళ్ళిపోతారు. మనకి ఎలాంటి బాధ, ఎలాంటి పెయిన్, ఎలాంటి నొప్పున్నా, ఎంత కొట్టినా, ఏం చేసినా కానీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు మధ్యలో ఉన్నప్పుడు. బట్ ఏదైనా మాత్రం ఆ రోజు ద్రాక్షారసం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఆయనకి అంతా తెలుస్తుంది, ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన మధ్యలో వెళ్ళి ఆ బాధ అనుభవించాలి అని చెప్పి అనుకోలేదు. ఆయన వెళ్ళిపోతూనే ఉండి నేను అదే అనుభవిస్తాను, ఆ బాధ అంటే నేనే అనుభవిస్తానని చెప్పి ఆ రోజు ఆ ద్రాక్షారసాన్ని తీసుకోలేదు. ఆయన అనుకోవచ్చు ఏసీ కదా ఆయనకి డబ్బులు తగ్గవు, ఆయనకి నొప్పి ఉండదు అనుకోవచ్చు. బట్ కాదు, ఆయన మనిషి కుమారుడిగా
ప్రేమించి ఆయనకు సహకరించి ఏలియా మీద నిలిచినేమో చూపుతాను అతను ఏసు గొప్ప కేక వేసి ప్రారంభించాను. అప్పుడు ఏసయ్య సిలువలో చెప్తారు కదా, ఏలి ఏలి లమ్మా సబక్తాని, ఏలి ఏలి లమ్మా సబక్తాని అని చెప్పినప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు ఆయన ఏలి అని పిలుస్తున్నారు కదా, ఏలి అంటే ఏలియానేమో ఏలి వచ్చి కాపాడతాడేమో, ఏలి వచ్చి సిలువ మీద నుంచి ఆయన దించుతాడేమో అనుకున్నారు. కానీ కాదు, ఏలి అని చెప్పి ఆయన ఏలి ఏలి లమ్మా సబక్తాని, నా దేవా నన్ను ఎందుకు చేయనిచ్చివి ఆయన ఏలిని అడుగుతున్నారు అని చెప్పి వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. యోహాను సువార్త 10వ అధ్యాయము 13వ వచనం. ఎవడు నా ప్రాణం తీసుకోడు, నా అంతా నేను దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందినాను. అయితే ఏలియా వచ్చి కాపాడతాడు అనుకున్నారు అక్కడ వాళ్ళంతా. ఆయన ఒకళ్ళ హెల్ప్ అది తీసుకోడాడు. ఎందుకు అంటే ఆయన ప్రాణం మీద ఆయనకు మాత్రమే అధికారం ఉంది, ఇంకెవరికి లేదు. ఆయన ప్రాణాన్ని తీసుకోవడానికి లేదా ఆయన కాపాడడానికి ఆయన ప్రాణం మీద ఎవరికి అధికారం లేదు. దేవుడు తలుచుకుంటే ఆయన శిక్ష పడకుండా చేసుకోవచ్చు. ఎందుకు ఆయన అనుభవించాడు దాంతో ఆయన తలపై శిక్ష వేసుకున్నాడు. ఎవరి కోసం అంటే మనందరి కోసము, మన పాపాల కోసము. ఆ రోజు తండ్రి ఎందుకు విడిచాడు అంటే మనందరి పాపాలని. ఆయన పాపిని ప్రేమించాడు కానీ ఆయన పాపాన్ని ప్రేమించాడు. ఆ రోజు ఏసయ్య మనందరి పాపాలని ఆయన మోసాడు కాబట్టి, ఆయనలో అందరి పాపాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఏసయ్య తన తండ్రి కుమారుని చేయి విడిచిపెట్టాడు మన పాపాలు ఉండడం వల్ల. ఆ రోజు ఏసయ్య మనసులో నుంచి చేయి విడిచిపెట్టగానే మనసులో నుంచి వెంటనే ఆలోచనమాట. ఆయన దుఃఖంతో ఆమె తట్టుకోలేకపోయాడు. చేయి విడిచిపెట్టే నా చేయి ఎందుకు విడిచిపెట్టావు అని. తప్పైన కుమారుడు తన కుమారుని ఆస్తి అంతా ఇచ్చేసి నేను వెళ్ళిపోతానని చెప్పినప్పుడు తన తండ్రి తన ఆస్తి మొత్తాన్ని ఇచ్చేశాడు. ఇచ్చేసినప్పుడు కుమారుడు వెళ్ళిపోయి ఆస్తి మొత్తాన్ని తీసుకొని వెళ్ళిపోయి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాడు. బట్ ఎప్పుడైతే తన దగ్గర ఉన్న ఆ మనీ, ఆ డబ్బులు అవన్నీ అయిపోయాయో అప్పుడు తన ఫ్రెండ్స్ అంతా తను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ కుమారుడు ఒక్కడయ్యాడు, ఒంటరైపోయాడు. అప్పుడు తన తండ్రి తనకు గుర్తొచ్చాడు. నేను ఆ తండ్రి దగ్గరికి వెళ్తాను అని చెప్పి వచ్చినప్పుడు ఎక్కడో దూరంలో నుంచి తన కుమారుడిని తన తండ్రి చూసి పరిగెత్తుకుంటూ పోయి హక్ చేసుకొని ముద్దు పెట్టుకొని ఇదివరకు తను ఎలా అంటే ఉండేవాడు మళ్ళీ తను అలా చేసి తన కొడుకు వచ్చిన సందర్భంగా తన కుమారుడు ఇంటికి వచ్చాడు అని చెప్పి ఊరంతా విందు చేస్తారు అనమాట. ఊరందరికీ భోజనాలు పెడతారు. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం, 29-30. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయన ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయలేదు కనుక ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన తన తండ్రి తన కుమారుని ఎప్పుడు ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదు. ప్రతి దాంట్లో ప్రతి సిచ్యువేషన్ లో ఆయనకి ఎన్ని వచ్చినా కానీ ఆయన మాత్రం ఆయన ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. తన కుమారుని కూడా తప్పిన కుమారుని కూడా తన తండ్రి ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. మనం ఎప్పుడైతే తన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి తన ఫ్రెండ్స్ తన దగ్గర ఉన్న అంతా అయిపోయిన తర్వాత తను ఒంటరి అయిపోయాడు. అప్పుడు తన ఇంటికి వచ్చాడు. తన తండ్రి రోజు చూస్తూ ఉండేవాడు అనమాట. నా కుమారుడు ఇంటికి వస్తాడేమో, నా కుమారుడు నా దగ్గరికి మరలా ఇంటికి వస్తాడేమో, తను తప్పు చేసుకొని మరలా ఇంటికి వస్తాడేమో తన తండ్రి రోజు ఎదురు చూసేవాడు. తను ఎదురు చూసినట్టే తన తండ్రి తన కుమారుడు ఒంటరి అయిపోయిన రోజు తిరిగి వచ్చాడు. దూరం నుంచి చూసిన తండ్రి తన దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని ముద్దు పెట్టుకొని తన కుమారుడు ఇంటికి వచ్చిన ఊరందరికీ భోజనాలు పెడతాడు. తన తండ్రి నా దగ్గర వచ్చి డబ్బు తీసుకొని వెళ్ళిపోయావు కదా, నువ్వు నన్ను దూరంగా వెళ్ళిపోయావు కదా అని చెప్పి తన తండ్రి తన కుమారుని వదిలేయలేదు. తన కుమారుని కోసం రోజు ఎదురు చూశాడు. ప్రతిరోజు దూరం అయిపోయి నా కుమారుడు వస్తాడేమో అని చెప్పి ప్రతిరోజు ఎదురు చూశాడు అనమాట. ఎదురు చూసింది కానీ తన కుమారుడు వచ్చాడు. మనం కూడా మన దేవుని దగ్గర నుంచి మనం ఏమైనా ప్రార్థన చేసినప్పుడు మనకి ఏమైనా కావాలి అని మనం అనుకున్నప్పుడు మన కొన్నిటి కోసం మనం ప్రార్థన చేస్తాం. ఏసీ నాకు ఇది కావాలి, ఏసీ నా కుటుంబానికి నాకు ఇది అవసరము, నాకు ఇది కావాలి మనం ప్రేయర్ చేసినప్పుడు దేవుడు వెంటనే దేవుడు ఇవ్వాలి అనుకుంటే ఆయన వెంటనే ఇస్తాడు. చేయగల సమర్థుడైన కానీ ఆయన సమయం కోసం మనం ఎదురు చూడాలి. ఒకవేళ మన జీవితంలో కార్యం జరగాలి అని అనుకున్నప్పుడు వెంటనే జరగదు. మన దాని కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు గొప్ప సాక్ష్యాన్ని మన జీవితంలో ఆ సాక్ష్యం కోసం దేవుడు మనల్ని వెయిట్ చేస్తాడు.
అలానే మనం ఎంత దూరం దేవుడికి ఎంత దూరం వెళ్ళిపోయినా, దేవుడికి ఎంత దూరంలో మనం ఉన్నా కానీ ఏది కూడా మన కోసం అలానే చూస్తాడు. తన కుమారుడి కోసం తన తండ్రి ఎలా అయితే ఎదురు చూశాడో మన కోసం కూడా మన దేవుని దగ్గర నుంచి ఎంత దూరమైన వెళ్ళిపో దేవుని దగ్గర నుంచి. నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి కుటుంబం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకు ఇంకా దేవుడు ఎందుకు అనుకుంటున్నాను కాదు. బట్ అవన్నీ లేకపోయినా కానీ దేవుడు ఒక్కడన్నా చాలు. వాళ్ళన్నీ అవసరం దేవుడు ఏర్పాటు చేస్తాడు. నీకు ఎప్పుడు ఏం కావాలో, ఎలా కావాలో, ఎక్కడ ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో ప్రతిదీ దేవుడు తెలుసు, ఆయన చేసేవాడు. ఒకవేళ మన లైఫ్ లో దేవుడు లేకుండా మనకు అన్నీ ఉన్నా కానీ అవన్నీ వ్యర్థమే. మన లైఫ్ లో దేవుడు లేకపోతే జీరో. అలానే మధ్య స్వార్థ 15వ అధ్యాయం 36-37 వస్తుంది. మధ్య స్వార్థ 27. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పాంజ్ తీసుకొని చిలుకలో ముంచి వెలుగును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. అలాగే కీర్తనలు 69 అధ్యాయము 21. వారు చేతులు నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పిక అయినప్పుడు చేతులు తాగనిచ్చి. ఆయనకి దప్పిక అయినప్పుడు, ఆయనకి దాహం వేసినప్పుడు ఆయనకి మనసుని ఇవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు అనమాట. చేతి చిరికిని ఆయనకి ఇచ్చారనమాట. అంతటి శ్రమని, అంతటి బాధని, అంతటి ఆవేదనని ఆయన సేవలో మన కోసం, మన పాపాల కోసం, మన పాపాలని ఆయన మీద వేసుకొని ఆయన మన కోసం సేవలో మరణించాడు. మన సేవ త్యాగాన్ని ఆ రోజు ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించారనమాట. దాని తర్వాత ఒకసారి యేసు ప్రభు శిష్యులంతా పడవలో వెళ్తున్నప్పుడు, అర్ధరాత్రప్పుడు వెళ్తున్నప్పుడు అందరూ పడవలో ఉంటారనమాట. ఉన్నప్పుడు వర్షం వచ్చి గాలులు వస్తాయన్నమాట. పడవ మధ్యలో ఆగిపోయినప్పుడు వాళ్ళ శిష్యులంతా చాలా భయపడినప్పుడు వేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు అనమాట. వేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ శిష్యులంతా చూసి అనుకుంటారు, దెయ్యం వస్తుంది అనుకుంటారు. కానీ ఏదో చెప్తారు, నన్ను నమ్మండి, వేసి చెప్తారు. బట్ ఎవరు నమ్మలేదు అనమాట. నమ్మనప్పుడు వేసి అడుగుతారు, అయితే నువ్వు నిజంగా దేవుడు అయితే నేను నీటి మీద నడవాలి, నన్ను నీటి మీద నడిపించు అనేది పేరు అడుగుతారు అనమాట. అలానే దేవుడు ఏమని చెప్తారు, సరే నా చేయి పట్టుకో అని చెప్పి ఏసైని పేరుని ఏసై నీటి మీద నడిపిస్తారు అనమాట. ఏసై ఆ పేరుని నీటి మీద నడిపించినప్పుడు పేరు ఎప్పుడైతే ఏసై చేయి పట్టుకొని తన చుట్టూ ఏం జరుగుతుంది, తన చుట్టూ ఎంత గాలులు వచ్చినా కానీ, ఎంత వర్షం వచ్చినా ఎంత రాత్రి అయినా కానీ తను భయపడకుండా ఏసైని నమ్మి ఏసై చేయి పట్టుకొని ఏసై తలలో చూస్తూ చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోవాలి ఏసైతో నడిచాడో అప్పుడు పేదలు నీళ్ళలో పడిపోలేదు, పేదలు నీళ్ళలో మునిగిపోలేదు. బట్ ఎప్పుడైతే తన చుట్టూ ఉన్న గాలులు, వర్షం వాటన్నిటిని చూసి పేదలు ఏసై చూడకుండా వాటన్నిటిని చూసి ఏసై చేతిని విడిచిపెట్టాడో అప్పుడు పేదలు నీళ్ళలో మునిగిపోయాడు. ఎప్పుడైతే పేదలు భయపడ్డారో వాటన్నిటిని చూసి భయపడి ఏసు వైపు చూడకుండా ఏసు చేతిని విడిచిపెట్టారో అప్పుడు పేదలు నీటిలో మునిగిపోయాడు. మనతో అంటే మన కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏ సిచ్యువేషన్ లో మనం నలగబడుతున్నామో, మనం ఎలాంటి సిచ్యువేషన్ లో వెళ్తున్నామో, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా బట్ దేవుడిని నమ్మి ఆయన వైపు మనం ఎప్పుడైతే చూస్తూ ఆయన చేయి పట్టుకుని మనం నడుస్తూ ఉంటామో అప్పుడు దేవుడు మన శ్రమలు ఉన్నాయినా మనకి ఎన్ని శ్రమలు ఉన్నా మన దేంట్లో నలగొట్టబడుతున్నా కానీ మనం ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ ఏసు వైపు చూస్తూ ఏసైనా చేయి పట్టుకొని నచ్చినంత సేపు నువ్వు ఎలాంటి శ్రమలు అయినా సరే, నువ్వు ఏ సిచ్యువేషన్ లో నలిగిపోతున్నప్పటికైనా సరే దేవుడు ఆ సిచ్యువేషన్ ఆ పరిస్థితుల్లో దేవుడితో ఉంటాడు. ఆ రోజు దేవుడు పేరు విడిచిపెట్టాడు కాబట్టి పేరు నెలలో మునిగిపోయాడు. అలాగే మన సిచ్యువేషన్స్ లో మన దేవుడు చేయలేదు, దేవుడు నాకు దివ్వలేదు కాదు. దేవుడు మనల్ని నమ్మి ఆయన కోసం ఆయన మన జీవితంలో గొప్ప సాక్ష్యం కోసం మన జీవితంలో గొప్ప సాక్ష్యం ఆయన ఇవ్వాలి, మన సాక్షిగా మనం బ్రతకాలి అంటే ఆయన టైం కోసం, ఆయన సమయం కోసం మనం ఎదురు చూడాలి. ఏసయ్య చేయగలడు, ఆయన చేయగల సమర్థుడు. ఆయన అనుకున్నప్పుడు ఏసయ్య ఇప్పుడు ఇదే కావాలి, నాకు ఇప్పుడే చేయాలంటే ఆయన చేస్తాడు. కానీ నీ జీవితంలో సాక్ష్యం కావాలి, నువ్వు సాక్ష్యం చెప్పుకోవాలి అంటే నువ్వు ఆయన సమయం కోసం ఎదురు చూడాలి. ఆయన టైమింగ్ కోసం ఆయన నీ జీవితంలో గొప్ప సాక్ష్యం నీ సాక్ష్యం ద్వారా ఇతరులు జీవించుకోవడానికి
మనము నిలబడాలి. దేవుని వైపు చూస్తూ నీకు ఎన్ని శ్రమలున్నా, నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆ వాటి మధ్యలో పేరు ఎలా అయితే దేవుని విడిచిపెట్టాడు, వాళ్ళని విడిచిపెట్టకుండా ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ ఆయన చేయి కొట్టుకొని నువ్వు ఆయన కోసం నడుస్తావో, ఆయన కోసం నువ్వు నిలబడతావో, అప్పుడు నీ జీవితంలో దేవుని కార్యాన్ని చూస్తావు. ఇచ్చిన వాటికి దేవుడు ఇచ్చిన ఎట్టిన చోటనే మనసారా నిలిచెరా, నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెరా, నీ పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెరా, నీ నోడిపోనయా నా రక్షణుడగా, నేను కృంగిపోనయా నువ్వు నా తోడుండగా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, నిందలన్నీ పొందిన చోటే దీవింపచేశావే. అభిషేకం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, నిందలన్నీ పొందిన చోటే దీవించినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చే మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చే మంచి పేరు నాకిచ్చావే. సాక్షిత కృపతో నన్ను లేవనెత్తుచున్నావే, సాక్షిత ప్రేమతో నన్ను లేవనెత్తుచున్నావే. నేను ఓడిపోనయా నా రక్షణుండగా, నేను కృంగిపోనయా నువ్వు నా తోడుండగా, నేను ఓడిపోనయా నా రక్షణుండగా, నేను కృంగిపోనయా నువ్వు నా తోడుండగా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకు, సంఘానికి నా వందనాలు చెల్లిస్తున్నాను. యేసు ప్రభువు సిలువలో పలికిన 7 మాటల్లో 5వ మాటను ధ్యానించబోతూ ఉన్నాము. అందరూ కళ్ళు మూసుకోండి. దేవుడు మనకు సహాయం చేయాలి. ఈ మాట ద్వారా అనేక మంది ఈ మాట ద్వారా ప్రభావితం అవునట్లు అందరూ దేవుని వైపు చూడండి. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరము నుండి నాయన ఈ భూలోకమునకు వచ్చి మా కోసము నువ్వు రక్తం చిందించి సిలువ మరణంలో కూడా నాయన ప్రభా మా కోసము నాయన ప్రభా మా రక్షణ నిమిత్తమై నువ్వు పలికిన 7 మాటల్లో నాయన 5వ మాటను ధ్యానిస్తూ ఉండగా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడండి దేవా. ప్రతి ఒక్కరిని ప్రభావం చేయండి దేవా. నీకు స్తోత్రాలు. నీ వైపును త్రెప్పండి దేవా. నాయన రక్షణ అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని అంత్య దినాల్లో మేము కోరుకుంటూ ఉండగా నీ మాట స్వరము నాయన ప్రభావం కలిగినది. ప్రతి ఒక్కరిని నడిపించి నీ ఆత్మతో నాయన ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైనటువంటి యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ మనలు అడిగి పొందినాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం అందరూ తీయండి, చూడండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికగొనుచున్నాను అన్నాడు. వాస్తవానికి ఆయన 33.5 సంవత్సరములు ఈ భూమి మీద జీవిస్తూ ఆయన అప్పటికి 20 గురువారం రోజు చాలా ఆయన తెల్లవారుజామునే తీసుకెళ్ళిపోయి 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన సెలవు మీద వేలాడి తీసే ముందర కూడా చాలా కొట్టి హింసించినటువంటి విషయం మనందరికీ తెలిసినదే. ఒక మనిషిగా మనం శరీరంతో ఉన్నప్పుడు కొడుతున్నప్పుడు చాలా బాధను పొందుకుంటాం. ఎదుటివారు చూసినా కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. కానీ దేవుడు ఆ టైంలో నోరు మెదపలేదు. వారు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పాడు. 7 కోట్లకు తిప్పినా కూడా ఆయన మౌనంగానే ఉన్నాడు. దేవుడు ఈ భూమి మీదకు వచ్చి యోహాను బాప్తిసం తీసుకునేటప్పుడు కూడా ఆయన వస్తూ ఉండగా ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నానని పరలోకము నుంచి ఒక స్వరము వినబడుటను బట్టి నిజంగా దేవుని ఆయన నెరవేర్చే విధానాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు.
ఆయన శిలువ మరణం పొందినంతలో కూడా మంచి మాటలు పలికాడు. మనం కూడా మన చుట్టాలు ఎవరైనా చనిపోతున్నప్పుడు, మన రక్త సంబంధికులు చనిపోతున్నప్పుడు కూడా లాస్ట్ మాటలు చాలా విలువైనవి అని అడుగుతూ ఉంటాం కదా. కొంతమంది సగం చెప్పి చనిపోతారు, కొంతమంది ఇదేనా ఆశ అది ఇది అని చెప్తూ ఉంటారు, మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఆ రోజు దేవుడు సిలువలో మరణించే ముందులో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితం చేస్తూ ఎంతోమందిని రక్షణలోనికి నడిపిస్తున్నవి అంటే నిజంగా ఆ మాటలు ఎంతో శ్రేష్టమైనవి. ఇవి లేఖనాల్లో పొందుపరచబడ్డాయి అంటే ఎంతమందికి రక్షణ అవసరమో అంతమందికి కావలసినటువంటి విలువైన మాటలు దేవుడు మాట్లాడాడు. ఒక శరీరధారిగా ఉన్నప్పటికీ, ఆయన ఎంతో శ్రమను అనుభవించినప్పటికీ 5వ మాటలో పలికినటువంటి విధానము, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగాడు. అన్నీ అయిపోయి నేను ఏం చేయాలో అది చేయగలిగాను, చేశాను, దేవుణ్ణి సంతోషపరిచాను అని అనుకున్న తర్వాత ఇంకా ఏం మిగిలింది? లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాననే మాట ఎక్కడ ఉన్నది? మత్తయి సువార్త నుంచి కొత్త నిబంధన అయితే పాత నిబంధనలో కూడా ఎక్కడో ప్రచురణ చేయబడి ఉన్నది. ప్రవచనాలు దేవుడు ముందుగానే వస్తాడని ప్రవచించబడ్డాయి, కానీ అందరూ పట్టించుకోలేదు కదా. పట్టించుకున్నా కూడా పెద్దగా లెక్క చేయనటువంటి విధంగా ఉన్నారు యేసు ప్రభువుని. ఆ టైంలో ఆయనకి ఇష్టడుగా నా ఉద్దేశంలోని నెరవేర్చేవాడు అని చెప్పి దేవుడు ఒక ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆయనే దావీదు భక్తుడు. ఆయన ఒక మాట అన్నాడు, కీర్తనలు 22వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే 15వ వచనంలో చూడండి, నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడన అంటుకొని ఉన్నది. నిజంగా శరీరధారిగా మనం ఉన్నప్పుడు మనకు మంచినీళ్ళు చాలా అవసరం, ఆహారం అవసరం. అప్పటికే ఆయన చాలా నలగొట్టబడ్డాడు. నిజంగా దవడికి నాలుక ఎంటి అతుక్కోబడితే మాటలు రావు కదా. అలసిపోయినప్పుడే మనం మాట్లాడలేము, మా వల్ల కాదు అని చెప్పి పక్క నుండి పోతాం కదా. కానీ ఆయన ఎత్తైన శిలువ మీద చాలా చిత్రవత చేయనప్పుడు ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు అంటే లేఖనము నెరవేరు పట్ల ఆయనకున్న ఉద్దేశము. తండ్రిని మాటలు ఎక్కడ కూడా సున్నాయను పొల్లైనను తప్పిపోయినటువంటి మాటలు. ఆయన మాటలు చాలా విలువైనవి కదా. రేపు అందరూ మనలాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ఎక్కడ నెరవేరలేదు కదా, ఆయన తప్పికొనుచున్నాడు అన్నారు కదా, ఎక్కడ మాటలు నెరవేరలేదు కదా అని మనలాంటి వాళ్ళు కూడా ప్రశ్న వేస్తే అటువంటి మేధావులు కూడా ఉంటారని దేవుడు ఆ మాటలు నెరవేర్చ నిమిత్తమై మాట్లాడాడు. అదేవిధంగా 69వ కీర్తనలో కూడా, వారు చేదును నాకు ఆహారంగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిలకను త్రాగనిచ్చిరి. ఆ కింది వచనంలో అలాగనే ఉన్నది. దేవుడు మాటలు నెరవేర్చేవాడు. ఆయనే మనుష్య కుమారుడు శరీరధారిగా వచ్చి మనకు రక్షణ నిమిత్తమై మన పాపముల నిమిత్తము శిలువ మరణాన్ని, ఆయన రక్తములో ప్రాణం ఉన్నది, ప్రాణము పెట్టుట ద్వారానే మనకు అపరాధములు పాపములకు విడుదల వస్తుందని మనం తెలుసుకున్నాము. ఆయన ఎటువంటి పాపం లేనివాడు. ఆయన ఒక్కసారే మరణించాడు మన అందరి రక్షణ నిమిత్తము. మనం చాలాసార్లు తప్పిపోతున్నప్పటికీ దేవుని క్షమిస్తూనే ఉన్నాడు. ఆయన క్షమాగుణం మనం ఎరిగి ఉన్నాము. మనం కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఎలాగో దేవుడు ఇన్ని మాటలు ఇంత కష్టపడ్డాడు ఒకసారి మనం ధ్యానం చేసుకుంటూ దేవునిలో నడిపించబడదాం. అదేవిధంగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా అక్కడ బావి దగ్గరకు వచ్చినటువంటి సమరయ స్త్రీతో కూడా ఆయన దప్పికు కొనుచున్నాను అన్నప్పుడు నాకు నీళ్లు మనం అడిగినప్పుడు ఆమెకి మనలాగే అర్థం కాలేదు కొద్దిసేపు. తర్వాత ఆమె చాలా వరకు ఆయన చెప్తా ఉంటాడు. ఒకసారి చూడండి 10వ వచనం 4వ అధ్యాయంలో, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే, మనం ఎరిగి ఉంటే గనక ఆయన ఎవరో కూడా తెలుసుకోగలము. అలాగే తెలుసుకునేది లాస్ట్లో 26వ వచనంలో దేవుడు చెప్తాడు, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను ఆమెతో చెప్పాడు. మనకు అన్ని విషయాలు తెలుసు, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవునిలో నిలకడగా ఉన్నాము. మనం చేయగలిగినంత వరకు ఆయన నిజంగా ఇక్కడికి ఈ పుల్పిట్ మీదకి రావాలంటే చాలా వణుకు భయం వస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఇంత అవకాశాన్ని ఇచ్చాడు అంటే నిజంగా దేవుని కృప ప్రేమను బట్టి మనం ఈ యొక్క మందిరంలో అడుగుపెట్టి దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాము ధైర్యంతో. మా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పుకోవటానికి దేవుడు చేసిన త్యాగము, ఇంత గొప్ప త్యాగాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మన సహోదరుల కోసము, రక్త సంబంధికుల కోసము, అందరి కోసం మనం ప్రార్థన చేద్దాము. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించునుగాక.
యేసు శిలువలో పలికిన ఆరో మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. హల్లెలూయా. దేవుడి నామను బట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకు నా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటల్లోనూ మనందరం కూడా ధ్యానించుకుంటా ఉన్నాము. 5 మాటలు మనందరం కూడా ధ్యానించుకున్నాము. 6వ మాట కూడా ధ్యానించుకుందాం. అందరం కూడా యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆత్మను అప్పగించిన అనే మాట మనం 7వ మాటలో చూసుకుంటూ ఉంటాం. కానీ ఈ 6వ మాటలో ప్రత్యేకంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమాప్తమైనదని మనం తెలుసుకుందాం. ఈ లోకానికి వచ్చి ఆయన ఎలా జీవించున్నారంటే ఎటువంటి పాపం లేకుండా ఆయన ఈ లోకంలో జీవించారనమాట. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు కాబట్టి ఆయన ఈ లోకంలో జయించున్నారనమాట. అంతేకాకుండా ఏ పాపం లేకుండా ఆయన ఈ లోకంలో జీవించారనమాట. ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచన క్రియలు, ఎంతో విశ్వాసంతో అనేక మంది 12 మంది శిష్యులను ఏర్పరచుకొని అనేక మంది దేశాలు ఆయన స్వార్థ ప్రకటించడానికి అనేక మందిని ఆయన వాడుకున్నాడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. అందుకని యేసుక్రీస్తు వారు ఆయనకి సమాప్తమైనదన్న మాటతో ఈ యొక్క మాటతో ఆయన తీసుకొచ్చినాడు అనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ సిలువలో ఏమని తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చున్నాడు అనే మాటను ఆయన సమాప్తపరుచున్నాడు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తన ఉద్దేశం కూడా ఆయన నెరవేర్చుకున్నాడు అని ఆయన సమాప్తంతో పలికిన్నాడు అనమాట. మనందరం కూడా యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటుంది అనమాట. ఎవడను నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దానిని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొందితిని. నిజంగా ఆయన పెట్టే అధికారం ఆయనకు ఉందన్నమాట. ఆయన పెట్టే అధికారం ఆయన ఏదైనా అనుకుంటే మాత్రం ఇదిగో ఆయన తిరిగి జీవించే అధికారం ఆయనకు ఉంది. అయినప్పటికీ యేసుక్రీస్తు వారు తనకు తానే తన ప్రాణాన్ని మన కోసం, మనందరి కోసం ఆయన ప్రశ్నించాడు అనమాట. అదేంటంటే మనందరి కొరకు విమోచన క్రయధనముగా తనే సమర్పించుకొని, అనగా మనం తండ్రికి చెల్లించవలసినటువంటి రుణాన్ని మనకు బదులు ఆయనే తన ప్రాణాన్ని ఆయన పెట్టుకున్నాడు అనమాట. ఆ మాటతో ఆయన సమాప్తం అనేది పంచుకున్నాడు అనమాట. అంతేకాదు, అసలు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చున్నారో మనందరికీ తెలుసు. నశించిన వారిని రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అంతేకాదు అనమాట. ఇంకా దేనికోసం వచ్చినారంటే తన తండ్రి బాధ్యతను సంపూర్ణత చేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చిన్నారు. ఏ భేదం లేక అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేనప్పుడు యేసుక్రీస్తు ద్వారా పందకాల్లో ఉన్న మనం విడిపింపబడి నీతిమంతులుగా తీర్చబడాలనే ఉద్దేశంతో ఆయన నెరవేర్చబడినది. ఆ మాటతో ఆయన సమాప్తం అనే మాటను తీసుకుని వచ్చాడనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సమాప్తం అనే మాట పలికినప్పుడు చాలా ఉన్నాయన్నమాట. సమాప్తం అంటే ఆయన సమాప్తం ఉన్నాడు కాబట్టి ఈరోజు మనందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఆయన సమాప్తం అంటే ఇప్పుడు ఎవరైనా సరే బయట వాళ్ళు మీ దేవుడు ఎలాగంటే యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే ఆయన గురించి ప్రవచనం నెరవేర్చబడింది అనమాట. మనందరం చదువుకున్నాం అనమాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 5వ వచనంలో. ఒకసారి మనందరం కూడా ఆ వాక్యాన్ని చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి నలగొట్టబడిన ఎడల మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నిజంగా యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే యెషయా ఇవన్నీ ప్రవర్తించాలన్నమాట. ఏమంటే ఈ ఒక్క ప్రవచనమే కాదు, ఆయన కనీసం బైబిల్ చదివిస్తూ ఉందన్నమాట. 300 ప్రవచనాలు ఆయన ప్రవచించి ఉన్నాడని. యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే ఈ ప్రవచనాలన్నీ నెరవేరబడ్డాయి అనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఉన్నారో ఆ తర్వాత తనకు ఇచ్చిన ప్రతిదీ కూడా ఆయన నెరవేర్చడం జరిగింది అనమాట. ఆయన ఈ సిలువలో సమాప్తమైన పాట పలికినప్పుడు ప్రతి ప్రవచనం నెరవేర్చబడింది. అంతేకాకుండా తన తండ్రికి ఇచ్చినటువంటి ప్రతి బాధ్యత కూడా నెరవేర్చబడింది. అంతేకాకుండా తన ప్రణాళిక నెరవేర్చబడింది అనమాట. ఈ విధంగా యేసుక్రీస్తు ప్రతి ప్రవచనం కూడా యేసుక్రీస్తు వాడు సమాప్తమని ఆయన పలికి ఉన్నాడు అనమాట. తర్వాత ఆ పాపము కూడా ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి సిలువలో పాపం సమాప్తం అనే మాట పలికాడో అప్పుడు పాపము కూడా
ఆ మనందరం చేసినటువంటి పాపములు, మన పితరులు చేసినటువంటి పాపం, ప్రతి పాపం కూడా సమాప్తం అనేది జరిగిందనమాట. ఒకటో పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో ఓ మాట ఉంటుంది అనమాట. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషులను నిష్కలంకముగను గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడతామని మీరు ఎరుగురు కదా. నిజంగా ఆయన అమూల్యమైన రక్తం చేత మాత్రమే ఈరోజు మనం అందరం కూడా ఆయన పాపం, మనం చేసిన ప్రతి పాపం రక్షణ కలిగిందనమాట. అంతేకాదు ఆ బలులు సమాప్తం చేసి ఉన్నాడు ఆయన. నిజంగా యేసుక్రీస్తు వారు కనుక మన కొరకు సమాప్తము అన్న మాట పలకపోయినట్లయితే ఈరోజు మనం చేసే ప్రతి పాపం కూడా మనందరం కూడా ఏం చేయాలంటే, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఒక పాపం చేసిన ఒక వ్యక్తి ఏం చేసేవాడంటే ఒక గొర్రె పిల్లని తీసుకుని వధించి ఆ రక్తాన్ని తన పాపముగా కడుగుంటాడు అనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయారో అప్పుడు మనం ఎటువంటి బలిని అర్పించిన అవసరం లేదు. యేసే మన కొరకు తన యొక్క బలిని అర్పించున్నాడు. ఈ మాట కూడా ఆయన సమాప్తం చేయడం జరిగిందనమాట. అంతేకాదు ఈ ముఖ్యంగా మనందరూ ఇప్పుడు జీవితంలో సాతాను ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆయన మనం చేసే ప్రతి పనిలోను, మనం చేసే ప్రతి క్రియలోను, మనం చేసేటువంటి ప్రతి విధమైన పరిస్థితుల్లోనూ మనం ఎదుర్కొనేది ఎవరంటే సాతాను. ఎవరైతే యేసుక్రీస్తు వారు నమ్ముకున్నారో, ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క విధేయత చూపిస్తూ దేవుని యొక్క మూలంగా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వాళ్ళు ఎదుర్కోవాల్సిన మొట్టమొదటి ఏంటంటే సైతాను. ఆ సాతాను విజయం కూడా యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన సమాప్తం పలికి ఉన్నాడు అనమాట. ఒక వచనం చదువుకుందాం. రోమీయులకు రాసిన లేఖ 16వ అధ్యాయం 20వ వచనం ఉండేది అనమాట. సమాధానకర్త యొక్క దేవుడు సాతానుడు మీ కాళ్ళ కింద శ్రేయంగా చితుకు త్రొక్కించను. మన ప్రభు యేసుక్రీస్తు కృప నిరంతరం తోడే ఉంటుంది కాక. యేసుక్రీస్తు వారి సమాప్తం అనే మాట పలకటం ద్వారా మాత్రమే సైతాన్ని మన కాలి కింద శ్రేయంగా తప్పించుకున్నామని చెప్పేసి ఆయన వాక్యం సెలవిస్తా ఉందన్నమాట. ఈ విధంగా మనందరి పట్ల యేసుక్రీస్తు వారు సమాప్తం అనే మాట ద్వారా ఆయన పలికిన్నాడు అనమాట. అంతేకాదు నేను చెప్పింది మూడు వచనాలు మాత్రమే మీరు చెప్తున్నా, కానీ యేసుక్రీస్తు సమాప్తం అనే మాటను చాలా రకాలుగా ఉపయోగించున్నాడు అనమాట. సమాప్తం వల్ల మాత్రమే ఈరోజు మనం జీవిస్తా ఉన్నాం. ఇది ఒక్క మాట గుర్తుంచుకుంటే మనకు చాలా మాట. అయితే సమాప్తం పలికిన తర్వాత ఒక నూతన నిబంధన అనేది మనం తీసుకోవాలన్నమాట. ఆ నూతన నిబంధన ఏంటంటే అసలు సమాప్తం పలికిన తర్వాతే దేవునితో మనం డైరెక్ట్గా మాట్లాడుచున్నాం అనమాట. ఒకప్పుడు యేసుక్రీస్తు వారు సమాప్తం పలక ముందు, యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయే ముందు మనం ఎలాగ దేవుడితో మాట్లాడేవాళ్ళం అంటే మనం ఎవరు మాట్లాడలేం కాదు. మనం ఒక తప్పు చేసి ఉంటే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి మన పాపమును ఒప్పుకొని ఆయన వెళ్ళి ఆ పరిశుద్ధ స్థలం ముందు దేవునితో మాట్లాడేవాడు అనమాట. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు సమాప్తము అనే మాట పలికారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువలో ఆ మాట పలికారో ఆ పరిశుద్ధ స్థలం ముందు ఒక పెద్ద తెర ఉంటుంది అనమాట. ఆ పెద్ద తెర అనేది తెగిందనమాట, అట్లా చీలిపోయిందనమాట. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ మాట పలికినారో దేవునికి మనకు మధ్య రిలేషన్ డైరెక్ట్గా మనమే వచ్చి దేవుని ఆరాధించుకోగలుగుతున్నాం. ఈరోజు దేవుడు ఇచ్చిన సమస్తం అనే మాట ఇక్కడ కూడి వచ్చి మనం అందరం కూడా దేవుడు అనుగ్రహించే మహిమ వల్ల మాత్రమే మనం పొందుకుంటా ఉన్నాం అన్నమాట. అంతేగా ఆ వచనం ఒకసారి మనం చూసుకున్నాం. ఎఫెసీయులకు 3వ అధ్యాయం 12వ వచనంలో ఆయన యందు విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశనమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నది. ఎవరి వల్ల కలిగి ఉన్నామంటే దేవుడితో ముఖాముఖిగా అనుకుంటే మనం ఎవరి వల్ల ప్రవేశం ఉండదంటే ఒక యేసుక్రీస్తు వల్ల వారు మాత్రమే. అదేవిధంగా ఈ విషయమే కాకుండా బలహీనులను ఆయన బలవంతులుగా చేయవాడు అనమాట. ఇది కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు వాడు సమాప్తం అనే మాట పలికిన తర్వాత బలహీనులుగా ఉన్నటువంటి మనందరం కూడా యేసుక్రీస్తు ద్వారా మనందరం బలవంతులుగా ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. 2 కొరింథీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 9వ వచనంలో ఓ మాట ఉంటుంది అనమాట. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది ఆయన నాతో చెప్పాను. క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషంగా నా బలహీనత యందే. ఈ వాక్యం చూసుకున్నట్లయితే దేవుని కృప వల్ల మాత్రమే బలహీనులుగా ఉన్న మనము దేవుని కృప వల్ల మాత్రమే బలవంతులుగా తీర్చబడతామంటాం అన్నమాట. అంతేకాదు అనాథులుగా ఉన్నవాడు ఎవరైనా సరే ఒక తండ్రికి చెప్పుకోలేని బాధలను మన యేసుక్రీస్తు వారితో మనం చెప్పుకోవచ్చు అనమాట. అది కూడా ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 15వ వచనము. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని ఆయన మొరపెట్టుచున్నాము. ఈరోజు మనకున్న ప్రతి పరిస్థితులు అన్నట్లు కానీ, మనకున్న ప్రతి సమస్యలు అన్నట్టు కానీ, ఏదైనా ఉన్నప్పుడు కానీ మనకున్న ఫస్ట్ మన మనుషుల వల్ల కానిది కాబట్టి ఏదైనా సరే మనుషుల వల్ల కాలేదని అంటే అబ్బా తండ్రి నువ్వు నాకున్నావయ్యా
నేను నీ మొరపెట్టించున్నాను దేవా, నాకు సహాయం చేయమని చెప్పేసి ఆయన అడగాలన్నమాట. అంతేకాదు ఆయన పలికిన సమాప్తము ప్రత్యేకపరచబడినది ఏంటంటే ప్రేమ. ఆయన ఎప్పుడైతే శిలువలో సమాప్తం అని పలికినాడో ఆ ప్రేమ వల్ల మాత్రమే ప్రతి పాపమును కూడా ఆయన తప్పి ఉన్నాడు అనమాట. మనం చేసిన ప్రతి తప్పులు ప్రతిదీ కూడా ఆయన సమాప్తం పలకడం ద్వారా మాత్రమే ఈరోజు మనందరం కూడా రక్షణ కలిగి ఉన్నామన్నమాట. అంతేకాదు ఎఫెసీయులకు 2వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతుంది అనమాట. మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నిజంగా యేసుక్రీస్తు పలికినటువంటి సమస్తము ద్వారా మనం ఏవైతే పొందుకున్నామో వాటి యందు మనం అందరం కూడా నడుచుకొని సిద్ధపరిచి సత్క్రియల ద్వారా మన యేసుక్రీస్తును సృష్టింపబడిన వారమై ఉండి వాటిన్నిటి నుంచి దేవుని వాటిని సెలవిస్తాం అన్నమాట. అదేవిధంగా హెబ్రీయులకు 10వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతుంది అనమాట. ఆయన నీ చిత్తం నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చిచున్నానని చెప్పుచున్నాడు. నిజంగా యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చినారంటే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చటకు. ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పిన అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచటకు మరొక దానిని కొట్టివేసి ఉన్నాము. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మోషే ధర్మశాస్త్ర 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ 10 ఆజ్ఞలను బట్టి యేసుక్రీస్తు వారు ఇంకా దేవునితో రిలేషన్ పెంచుకోవడానికి ఈ 2 ఆజ్ఞలను మనందరూ తెలుసు. 2 ఆజ్ఞలు ఇచ్చినాడు అనమాట. ఆ 2 ఆజ్ఞలు ఏంటంటే దేవుడిని పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ మనందరం కూడా ఆరాధించాలని చెప్పేసి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆ నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించాలి. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే అలాగే తన ప్రేమను బట్టి ఈరోజు మనందరికీ ఆయన చనిపోయి ఉన్నాడు. అలాగనే మనం కూడా ఇతరులను ఎలా ప్రేమించాలంటే మనందరం కూడా వాళ్ళని పొరుగు వారిని ఎలా ప్రేమించాలంటే వాళ్ళు నిన్ను ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా అలాగే ప్రేమించుకోవాలి. అయితే దేవుడు వారికి సెలవిస్తామన్నమాట. దేవుడు ఎలాగైతే తన తండ్రి ఆజ్ఞలను ఎలాగైతే కైకొన్నాడో ఈరోజు నువ్వు నేను కూడా అదే ఆజ్ఞను కైకొనాలని ఆయన వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలను కైకొని ఆయన ప్రేమ మీద నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞను కైకొని ఎడల నా ప్రేమ మీద నిలిచిందరు. ఇక్కడికి ఈ రోజుకి వచ్చినటువంటి మన అందరం కూడా దేవుని ప్రేమను నిలిచి ఉండాలంటే దేవుడి యొక్క ఆజ్ఞలను మనం ఖచ్చితంగా పాటించవలసి వారిగా ఉన్నాము. ఆయన ఇచ్చినటువంటి 2 ఆజ్ఞలను మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకుందాం. సమాప్తం అనే పదానికి దేవుడు ఈరోజు నువ్వు నేను సజీవంగా దేవుని ఆరాధించుకుంటున్నామంటే దేవుడు ఇచ్చిన గొప్ప మాటలు మనందరం కూడా జ్ఞాపకం ఉంచుకుందాం. ఈ యొక్క చిన్న మాటను దేవుడు దీవించిన కాక. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నీ తోడే లేకుండా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే లేకపోతే నేనేమైపోదును, నీవే లేకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా.
యేసు ప్రభు వారి సిలువలో పలికిన 7వ మాట లూకాసు వార్త 23 అధ్యాయము 46 వచనం మన మధ్యలో సహోదరుడు అఖిల్ వచ్చి ఈ వాక్య భాగాన్ని చదువుతారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవులో పలికిన 7వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 46 వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మదేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఎంతవరకు మీరు మాతో ఉండి మమ్మల్ని అందరిని మీరు నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బలమైన అభిషేకం ఆత్మ మా మధ్యలో సంచరించును గాక. మమ్మల్ని బహుబలముగా మీరు దీవించమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. లేవి కాండము 16వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. లేవియా కాండం. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తరువాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లనెను, నేను కరుణాపీఠం మీద మేఘములో కనబడుదును గనుక నీ సహోదరుడైన అహరోను చావకి ఉండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠం ఎదుటనున్న అడ్డతెర లోపలికి ఎల్లప్పుడూ రాకూడదని అతనితో చెప్పుము. లాస్ట్ మాట ఆయన ఏం చెప్పాడు అని అంటే, ఆయన చనిపోయే ముందు తండ్రి నా ఆత్మను నేను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి తల వంచి ఆయన చనిపోయాడు. ఇప్పటి వరకు మనం విన్నాం, దేవుడు ఎవ్వరు అక్కడున్న సైనికులు లేకపోతే అక్కడున్న మనుషులు వారందరూ చంపితే దేవుడు చనిపోలేదు. దేవుడే తనంతట తానే ఆయన ఇష్టపడి తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ఇష్టపడి తన ప్రాణాన్ని ఎందుకోసం పెట్టాడు అని అంటే, దేవుడు ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ జనాంగం ఇశ్రాయేలు ప్రజల్లో వారందరి మధ్యలో దేవుడు నిరంతరం ఉండాలని చెప్పి దేవుడు ఒక మందిరంని రూపొందిస్తాడు. ఇలా మందిరం ఉండాలి అని చెప్పి ఆ మందిరాన్ని రూపొందించిన తర్వాత దేవుని సన్నిధి అప్పుడు ఎలా ఉండింది అంటే, దేవుని సన్నిధి ఒక బాక్స్ లా ఉండింది. దానిని మనకందరికి తెలుసు, దేవుని నిబంధన మందసం అనేవాళ్ళు. సో ఈ మందసము దేవుని సన్నిధికి గుర్తుగా ఉండేది. ఇందులో అహరోను చేతి కర్ర, అలాగే దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ మన్నాతో వారిని పోషించాడు కదా, ఆ మన్నా పాత్ర, ఇంకా అందులో అంటే ఇందులో కొన్ని దేవుడు ఏదైతే ఇశ్రాయేలు ప్రజలందరినీ ఏ విధంగా వారు నడిపించాడో దానికి సాక్ష్యముగా ఉన్న వాటన్నిటినీ ఈ పెట్టెలో దేవుడు ఉంచాడు. ఈ పెట్టెలో ఉంచిన తర్వాత దేవుడు ఈ పెట్టె పైన ఒక పీఠాన్ని, ఒక లిడ్, ఇప్పుడు ఇదే ఒక కవర్ ఇది ఎలా ఉందో అలాగా దానిపైన ఒక కవర్ని దేవుడు తయారు చేపిస్తాడు. ఇది దేవుడు చెప్పిన విధానంలో దానిని తయారు చేస్తారు. దానిని ఏమంటారు అంటే కరుణాపీఠం. ఇక్కడ మనము ఒక వాక్య భాగం చదువుకున్నాం. ఏం చదువుకున్నామంటే, అహరోను తన కుమారులు 2 చనిపోయారు. చనిపోయిన తర్వాత మోషే అహరోన్తో చెప్తాడు. దేవుడు మోషేతో చెప్పిన మాటని దేవుడు అహరోన్తో చెప్తాడు. అహరోను, నీ పిల్లలు 2 చనిపోయారు. సో ఇక్కడ వాళ్ళిద్దరు పిల్లలు ఎందుకు చనిపోతారు అంటే, అహరోను ఎవరు అని అంటే ఆయన ఒక దైవజనుడు, ఆయన ఒక ప్రధాన యాజకుడు అహరోను. సో ఈయనకి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులు ఏం చేశారు అని అంటే, దేవుడు చెప్పిన నియమం చొప్పున దేవునికి బలి అర్పించి, ఆ బలి అర్పించిన తర్వాత ఆ అగ్నిని, ఆ ధూప ద్రవ్యంను తీసుకొని దేవునికి నైవేద్యం చెల్లించాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే, బలి అర్పించింది కాకుండా వేరొక అగ్నిని, వేరొక ద్రవ్యాన్ని వారు తీసుకొని వచ్చి దేవుని మందిరం లోపలికి వారు తీసుకుని రావడంతో దేవుని అగ్ని వారి మీదకి దిగి వచ్చి వారిని చంపేసింది. ఇమీడియట్గా అక్కడే వెంటనే వారు చనిపోయారు. అహరోను 2 కొడుకులు చనిపోయిన తర్వాత ఈవెన్ ఆ శవాల్ని తీయడానికి కూడా దేవుడు ఎవరిని రానివ్వలేదు, మోషే ఎవరిని రానివ్వలేదు. ఆ శవాల్ని తీయడానికి కూడా ఆ తర్వాత కొడుకులు చనిపోయారు కదా, కొడుకులు చనిపోయిన తర్వాత ఏడవటానికి కూడా అహరోనుకి అవకాశం ఇవ్వలేదు. అహరోను, నువ్వు ఏడవకూడదు, నువ్వు తల వెంట్రుకలు చూపించకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు అసలు ఏడవకూడదు, నువ్వు దుఃఖించకూడదు, నువ్వు మరలా ఏం చేయాలి అని అంటే, మరలా అహరోన్తో దేవుడు చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, నీవు ఇక్కడ ఇది దేవుని సన్నిధి, ఇందులో దేవుని సాక్ష్యానికి, ఆయన చేసిన పనులకి, ఆయన అద్భుత కార్యములకు గుర్తుగా ఇందులో కొన్ని సామాన్లు ఉన్నాయి. తర్వాత దానిపైన ఒక
ఒక పీఠం ఉంది. ఆ పీఠం పేరు కరుణా పీఠం. దేవుడు మనందరి పైన కృప చూపించాడు, కరుణ చూపించాడు, కృప చూపించాడు, కరుణ చూపించాడు. అంటే ఏంటో అన్ని మనం ఎప్పుడు అనుకుంటా ఉంటాం, కానీ దేవుని కరుణ అంటే ఏంటో చెప్తా నేను. ఈ కరుణా పీఠం మీద రెండు దేవదూతలు ఉన్నాయి. ఆ రెండు దేవదూతల మధ్యలో దేవుడు ఏం చెప్తాడంటే, దీనిపైన నేను మేఘాన్ని ఉంచుతాను. ఈ మేఘంలో నుంచి, ఈ కరుణాపీఠం మీద నుంచి నేను ప్రజలందరినీ దీవిస్తాను, నేను ప్రజలందరితో మాట్లాడతాను అని చెప్పి దేవుడు చెప్పాడు. సో ఇప్పుడు కొడుకులు చనిపోయిన తర్వాత అహరోనికి దేవుడు మరలా ఏం చెప్తాడంటే, అహరోను నీవు ఆ కరుణాపీఠంలోనికి, అంటే ఇక్కడ ఒక అడ్డతెర ఉంది అనుకున్నాం కదా, ఇది మందిరానికి ముందు ఇక్కడ పెద్ద తెర ఉంటుంది. సో ఇది దాటి ఇందులోకి ఎవరు రాకూడదు. ఇది ఇక్కడ ఉంది, ఈ అడ్డతెర లోపల ఉంది. సో ఇప్పుడు ఈ అహరోన్కి ఏం చెప్తాడు అని అంటే, నీవు 2 మేకల్ని తీసుకోవాలి. 2 మేకల్ని తీసుకొని వాటి మీద ఒక చీటి వేసి, ఏ మేక మీద యెహోవా చీటి వస్తుందో ఆ చీటిని పట్టుకొని ఆ మేక పిల్లని మీరు వధించి దాని రక్తం తీసుకొని వచ్చి ఈ కరుణా పీఠం మీద నువ్వు అతి పరిశుద్ధుడిగా, అహరోను వారం రోజులు వారం రోజులు తను చాలా పవిత్రుడిగా పరిశుద్ధంగా ఉండాలి. ఏ మలినం తనకు అంటకుండా వారం రోజుల ముందు నుంచే, ఎప్పుడైతే ఆయన లోపలికి రావడానికి నిశ్చయం అవుతుందో దానికి ముందు వారం రోజుల ముందు చాలా పరిశుద్ధంగా ఉండాలి. అలాగే ముందు రోజు రాత్రంతా యాజకులందరూ కలిసి వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. ఆ వాక్య భాగాన్ని చదివి దానిని బట్టి ఎంత పరిశుద్ధతగా ఉండి చాలా పవిత్రుడిగా తాను పవిత్రపరుచుకొని తన లోపలికి రావాలి. ఎందుకు రావాలి అని అంటే, అహరోను ఇప్పుడు ఏం చేయాల్సి ఉంది అని అంటే, అహరోను తన కోసం బలిని అర్పించాలి, తన అపవిత్రతను బట్టి, తన పాపమును బట్టి బలి అర్పించాలి. అలాగే ప్రజలందరి పాపమును బట్టి బలి అర్పించాలి. సో ప్రజలందరి పాపమును బట్టి బలి అర్పించడానికి, తన కోసం బలి అర్పించడానికి, బలిని అర్పించి తాను పవిత్రుడుగా ఉండి బలిని అర్పించి ఆ బలిని తీసుకొని వచ్చి లోపలికి వచ్చి ఆ కరుణాపీఠం మీద యేసు ప్రభు వారి రక్తాన్ని ఆ కరుణాపీఠం మీద ఆ బలి యొక్క రక్తాన్ని ప్రోక్షించాలి. ఎప్పుడైతే ఆ బలి దాని యొక్క రక్తం ప్రోక్షించబడుతుందో అప్పుడు దేవుని కరుణ ప్రజలందరి మీద ఉంటుంది. ఆ సంవత్సరం అంతయు ప్రజలందరూ చేసిన పాపాలన్నిటిని బట్టి వారికి అలా రక్తం చిందించబడిన తర్వాత ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఇది దేవుడు యూదా జనాంగంలో దేవుడు నియమించిన పద్ధతి. దేవుడు ఇశ్రాయేలీల్ని ప్రత్యేకపరుచుకున్నాడు, ఇశ్రాయేలీల్ని ఏర్పరచుకున్నాడు, వారి కోసం నియమించిన పద్ధతి. దేవుడు ఇశ్రాయేలీల మధ్యలోనే ఉండేవాడు. దేవుడు ఆది నుంచి దేవుడు ఈ లోకాన్నంతటిని సృష్టించినప్పటికీ ఇశ్రాయేలీలు ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ దగ్గర ఉండేవాడు. కానీ ప్రపంచమంతటా మిగిలిన రకరకాల అన్యజనులు అన్నారు, ప్రపంచమంతటా రకరకాల జాతులు వాళ్ళు ఉన్నారు, చాలా రకాలైన జాతులు వారు ఉన్నారు. వారికి దేవుడు తెలీదు. వారు ఏం చేసేవారు అని అంటే, రాళ్ళు, రప్పలు, చెట్లు, ఇంకేంటి పక్షులు, జంతువులు, రకరకాల జంతువులు, రకరకాల వస్తువులన్నిటినీ ఇది దేవుడు, ఇది దేవుడు, ఇది దేవుడు, ఇదే నా దేవుడు, ఇదే నా దేవుడు అని చెప్పి వాటి దగ్గరికి వెళ్ళి వారి పాపములన్నిటినీ కడుక్కోవడం కోసం మేకల్ని, గొర్రె పిల్లల్ని, దూడల్ని, ఇంకేమంటారు పెద్ద పెద్ద దున్నపోతుల్ని, ఇంకా పక్షుల్ని, రకరకాల వాటన్నిటినీ బలిగా అర్పించిన తర్వాత మేము పవిత్రులం అయ్యాము అని ప్రపంచం అంతా ప్రజలందరూ తమ పాపములన్నిటినీ పోగొట్టుకోవడం కోసం, తమ పాపం నుంచి విడిపించబడటం కోసం ప్రపంచం అంతటా నలిగిపోతా ఉంది. అందులో నుంచి వచ్చిన వాళ్ళమే మనమందరం ఏమి యూదులమేం కాదు. మనమందరము యూదా మతానికి సంబంధించిన వారం కాదు, యూదా జాతికి సంబంధించిన వారం కాదు. మనమందరం భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ, మనమందరం మన తరతరాలు, మన పూర్వీకులందరినీ మనం చూసుకుంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటామో, మన తాత ముత్తాతలు, అమ్మమ్మ అవ్వలు ఎలాంటి దేవుని పూజించారో, ఎక్కడ బ్రతికారో, ఎలా తమ భవిష్యత్తుని తమ జీవితాల్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఎన్ని రకాల బలులను అర్పించారో, వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో. కానీ దేవుని కృప ఎంత ఎక్కువగా మనందరి జీవితం పైన ఉందంటే, ఇదిగో ఈ కరుణాపీఠం మీద నేను నా మేఘం నుంచుతాను, ఇక్కడి నుంచి నేను ప్రజలందరి పాపములన్నిటిని క్షమిస్తాను అని చెప్పిన ఆ దేవుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రజలందరి కోసం బలి అర్పించబడేది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ పాపముల నిమిత్తం బలి అర్పించబడేది. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు సిలువలో ఇదిగో తండ్రి నా ఆత్మ నీ చేతికి నేను అప్పగిస్తున్నాను అని చెప్పాడు, అప్పుడు వెంటనే ఏమైందంటే
అప్పుడు వెంటనే ఏమైంది అని అంటే యేసు ప్రభు వారు ఆ మాట పలుకుగానే ఇదిగో ఇక్కడున్న ఈ కరుణాపీఠం ఒక్కసారిగా ఈ తెర చినిగి మనుషులందరి మధ్యలోనికి వచ్చాడు. ఈ యేసు ప్రభు వారు ఆయన ఎంత కృపను చూపించాడు అని అంటే అక్కడున్న దేవుడు అక్కడున్న కరుణాపీఠం ఆయన కరుణ ప్రజలందరి కోసం ఒక్కొక్కరి కోసం నీతో ఉండడానికి, నాతో ఉండడానికి, నీ జీవితంలో మార్పు చేయడానికి, నిన్ను కాపాడడానికి, నీతో ప్రతి క్షణం ఉండడానికి, నీ పాపంలో నిమిత్తం ఆయన ఒక్కసారే బలి అయ్యాడు. ఆయన కేవలం ఆయన జస్ట్ ఒక్క మాట, ఆ మాట చెప్పాడు, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోగానే ఇదిగో ఇక్కడ ఉంచబడిన ఈ మందసంతో ఇంకా పని లేదు. ఇక్కడ కాదు ఇంకా దేవుడు ఉండేది, ఇక్కడ కాదు ఇంకా దేవుడు నివసించేది. జస్ట్ కేవలం ఆ ప్రత్యక్ష గుడారంలో మాత్రమే కాదు దేవుడు ఉండేది. దేవుడు ఎక్కడికి వచ్చాడంటే ఇదిగో ఆయన శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించడానికి, ఆయన మన కోసం మన పక్కన ఉండడానికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత మరలా ఆయన చనిపోయి 40 రోజుల తర్వాత మరలా ఏం చేశాడు తెలుసా? ఆయన ఊరికే మనల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. ఆయన ఎవరిని పంపించాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వచ్చాడో వారందరి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు రాలుగానే వారందరూ భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. దేవుని గొప్ప కార్యములను ప్రకటించడం మొదలుపెట్టారు. దేవుని అద్భుతములను గురించి ప్రకటించడం మొదలుపెట్టారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వారి జీవితంలోనికి వచ్చాడో ఇదిగో ఇక్కడున్న ఈ కరుణాపీఠం లేచి కరుణ కలిగిన యేసు ప్రభు వారిలాగా, కరుణ కలిగిన కృప కలిగిన యేసు ప్రభు వారిలాగా మన మధ్యలోనికి వచ్చాడు. ఇప్పటికీ ఆయన మనమేమి అక్కడున్న జనాంగం కాదు, మనం పేరు పట్టి పిలువబడిన ఆ జనాంగం కాదు. కానీ మనం అందరం అన్యజనులం, రకరకాల వ్యక్తుల ద్వారా రకరకాల దేవతల్ని పూజిస్తూ వచ్చిన వాళ్ళం. కానీ ఆయన ఎంత కరుణ కలిగిన దేవుడు అని అంటే యూదా జనాంగం కోసమే మాత్రమే రాలేదు. ఆయన లోకంలో ఉన్న అన్యజనులందరి కోసం, మనందరి కోసం వచ్చాడు. మనం తాత ముత్తాతలు ఎలా బ్రతికారో తెలియదు, కానీ ఈరోజు మనం అందరం ప్రతిరోజు దేవుని అనుభవిస్తున్నాం, ప్రతిరోజు మేలు అనుభవిస్తున్నాం, ప్రతిరోజు దీవించబడుతున్నాము అంటే కారణం ఆయన కృప మాత్రమే. ఆ బాక్స్లో ఉండింది, ఆ బాక్స్ మీద ఉన్న యేసయ్య డైరెక్ట్గా మన మధ్యలోనికి వచ్చాడు. ఆయన వచ్చి మనల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేదు. ఆయన వచ్చి మనతో పాటు ఉండడానికి, నిరంతరం మన జీవితంలో మేలు చేయడానికి, నిరంతరం మన కోసం మరలా ఏం చేశాడో తెలుసా? మరలా మన కోసం అక్కడ వెళ్ళి అక్కడ కూర్చొని ప్రతి క్షణం నీ కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన నీకోసం అర్పణలు అర్పిస్తూనే ఉన్నాడు. నీకోసం నువ్వెలా ఉన్నా, నువ్వెలా బ్రతుకుతున్నా, లైఫ్ ఎంత బాధాకరంగా ఉన్నప్పటికీ నీకోసం ప్రతి క్షణం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆ దేవాతి దేవుడు ఆయన సిలువలో పలికిన ఆ మాటలను బట్టి ఆయనే మనందరి కోసం మన జీవితాల్లో ప్రతి క్షణం బ్రతకడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆయన కృప. ఆయన కృప లేకపోతే మనం ఇలా ఉండే వాళ్ళం కాదు. ఒకవేళ ఆయన యేసు ప్రభు వారు బలి అవ్వకపోతే నువ్వు ప్రతిరోజు మనం చేసే పాపాలకి ఎన్ని మేకలు, ఎన్ని కోళ్ళు, ఎన్ని గొర్రెలు, ఎంత ఆస్తి, మనకున్న ఆస్తిని అంతటిని మన పాపాలని పోగొట్టుకోవడం కోసమే ఖర్చు పెట్టి ఉండేవాళ్ళమేమో. మనం సంపాదించే ప్రతి రూపాయి మన పాపం కోసం, నా పాపం క్షమించు అని చెప్పుకోవడం కోసమే ఖర్చు అయ్యేది. కానీ ఆయన ఎంత కృప కలిగిన దేవుడు అని అంటే మందిరంలో ఎవ్వరికీ తెలియకుండా ఓన్లీ యాజకుడికి మాత్రమే తెలిసింది, ప్రధాన యాజకుడికి ఆయనకి మాత్రమే తెలిసిన ఆ మందసాన్ని, ఆ కరుణాపీఠాన్ని మన మధ్యలోనికి దేవుడు తీసుకొచ్చాడు. మనమందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కళ్ళు మూసి అందరం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. అందరం
ప్రతి ఘోర పాపమును అడుగును నాకు జీవితాన్ని ఇచ్చావు ప్రభువా, నాకు జీవాన్ని పోసావేసయ్యా. దేవా నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా నమస్సరీల కరవశందరీల అమూల్యమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము రక్తము యేసు రక్తం చేత మమ్మల్ని అందరినీ కడగండి ప్రభువా. యేసయ్య నీ రక్త ప్రోక్షణ మా అందరి మీద జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము 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 మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహారమునే తప్పించెను యేసు రక్తము 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 యేసు రక్తము అమూల్యమైన రక్తము పరిశుద్ధాత్మ అగ్ని మన మధ్యలో ఉంది. ప్రతి ఒక్కరూ నింపబడుదురుగాక. Thank you, Father. Hallelujah. Hallelujah. Ola balkini sarira kala bara 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 darina. Ola mashani chirira kala bara darina. Thank you, Father. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృప నీ కరుణ మా అందరి జీవితంలోకి మీరు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగో కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్యలో మీరు నివసిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. కాపాడండి, నీ ప్రజల్ని కాపాడండి, నీ ప్రజలను తప్పించండి ప్రభువా. ప్రతి దుష్టుని కన్ను నుంచి నీ బిడ్డల్ని మీరు తప్పించండి ప్రభువా. ప్రతి దుష్టుడు వేస్తున్న బాణములన్నిటి నుంచి నీ బిడ్డల్ని మీరు తప్పించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దేవా ఈ మందిరాన్ని, సంఘాన్ని, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం దేవా.
దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని దీవించండి. మమ్మల్ని దీవించడానికి నీవు వచ్చావు ప్రభువా. ప్రతి ఒక్కరి దేవా ప్రతి రోగం నుంచి స్వస్థత కలుగును గాక, శాపము నుంచి విడుదల కలుగును గాక, ప్రతి పాపం నుంచి తరతరాలుగా సాతాను మమ్మల్ని ఎందులో బంధించి ఉందో ఆ ప్రతి బంధకములన్నీ తెగిపోవును గాక, ప్రతి బంధకములన్నిటి నుంచి వెప్పబడదుము గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మమ్మల్ని మీరు దీవించి మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.